September 28, 2020 was the first day of Saaki. ఇండియాలో ఎన్ని సెలబ్రిటీ బ్రాండ్ అంటే ఇట్స్ ఫెయిల్యూర్ బ్రాండ్ అని ఒక పెద్ద మార్క్ ఉంది. ఒక బ్రాండ్ పెట్టాలంటే there has to be a story, there has to be the product and whoever is promoting it. When people think about Saaki, అందరికి సమంత గారు ఫస్ట్ మైండ్ లో వస్తారు, బట్ who run the show is you. I was very curious to know about your story. ఈ రోజు పాడ్కాస్ట్ లో we have Sushruthi Krishna, the founder of Saaki. సమంత గారి కన్నా ముందు ఇంకెవరైనా ఉన్నారా లేదా సమంత గారే ఫస్ట్ సెలబ్రిటీయా? Samantha was there on my list, but I had 4-5 other people. Even in sleeveless, for example, there are 5 different variants. Okay. So what level of sleeveless is someone comfortable with? అది చూస్తే తెలుస్తుంది మీకు. So I used to sit in malls. అంటే జస్ట్ అబ్జర్వ్ పీపుల్. ఎన్ని క్రోర్స్ ఉండాలి టుడే ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే? You need at least crores. See, many creators wants to start their own brand. Can they scale it for 100 crores at least? There are some creators who have built their community with a very deep focus. And వేరే వాళ్ళు ఉంటారు which are very broad focus. Likeliness of success is higher when the focus is deep. What I mean by that? If యాక్చువల్లీ మీ వికీపీడియాలో నేను చదివాను అనమాట, మీది లవ్ మ్యారేజ్ అని. Yeah. My husband and I met in the funniest way. ఇది ఎక్కడ లేదు వికీపీడియాలో కదా? Yeah. Brain doesn't think in Telugu. Okay, ఒక 2 parts తీసుకోవాలి. I want to redo this. I'm trying. இதே நீங்க எனக்கு தமிழ்ல சொல்ல சொன்னீங்கன்னா நான் எவ்வளவு ஹாப்பியா சொல்லிட்டு போவேன் தெரியுமா? There are women who are ambitious, but there are women who take action on their ambition. ఒక సెలబ్రిటీ బ్రాండ్ తో ఉన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? They are not operators in the sense that First runner-up Miss India 2016 is Sushruthi Krishna. మీ సపోర్ట్తో 200,000+ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాము. ఇంకా బెటర్ పాడ్కాస్ట్లో ఇంకా బెటర్ గెస్ట్లు తీసుకొని వస్తాం. మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఎప్పుడైతే మేము సాకి ఫౌండర్తో పాడ్కాస్ట్ చేయాలి, ఆమెను ఎలానే తీసుకురావాలని రీసెర్చ్ చేసినప్పుడు మీ గురించి అసలు ఎక్కడ ఏం డీటెయిల్స్ లేవు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటర్వ్యూస్ లేవు, మేవి తెలిస్తే అసలు ఎక్కడ ఎప్పుడు బయటికి రాలేదని అర్థమైంది. దాని తర్వాత మీ పేరు చూడగానే ఇన్స్టాగ్రామ్లోని సుశ్రుతి కృష్ణన్ అని ఉంది. అంటే అసలు తెలుగు మాట్లాడతారా? మళ్ళీ అదొక పెద్ద డౌట్. అంటే ఎప్పుడైతే సమంత గారిని ఆన్బోర్డ్ చేసుకున్నారు, ఈ స్టోరీ అంతా ఉందో కొంచెం ఆన్లైన్లో, తెలుగు వచ్చేమో అని చెప్పి ఒక థాట్తో అప్పుడు మీకు మెసేజ్ చేశాను అనమాట. మీతో ఫస్ట్ టైం ఫోన్ మాట్లాడగానే నేను చాలా హ్యాపీ అయిపోయాను. అంటే తెలుగు వచ్చు ఈమెకి ఎలా అయినా పాడ్కాస్ట్ చేయాలని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తే మీరు ఇప్పుడు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. నిజంగా ఇది నాది కూడా ఫస్ట్ పాడ్కాస్ట్ అండ్ ఐ హ్యావ్ బీన్ అ వెరీ వెరీ ప్రైవేట్ పర్సన్. సో ఎక్కువ నా గురించి ఇట్స్ నాట్ దేర్ అవుట్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ బిజినెస్ స్టాండ్ పాయింట్. బట్ మీరు చెప్పిన పాయింట్ 100% రైట్. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ అ తమిళ్ ఫ్యామిలీ అండ్ ఐ గ్రూ అప్ ఇన్ బెంగళూరు. సో నాకు తమిళ్ అండ్ కన్నడ ఈజ్ ఫార్ మోర్ ఫ్లూయెంట్. పెళ్ళి అయిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్ ఇన్ టు అ తెలుగు ఫ్యామిలీ. సో మా హస్బెండ్ ఫ్యామిలీ కోసం, మా ఇన్లాస్ కోసం ఐ హ్యావ్ లెర్న్డ్ తెలుగు. సో నేను బై ఛాన్స్ ఇది నా తప్పుగా చెప్పానంటే ప్లీజ్ కరెక్ట్ మీ అండ్ ప్లీజ్ ఆల్సో ఫర్గివ్ మీ. యాక్చువల్లీ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, అంటే నీట్గా మాట్లాడుతున్నారు. నిన్న మేము కలిసినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయినా, అంటే తెలుగు బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ, అదే చాలు అని. సో వెన్ పీపుల్ థింక్ అబౌట్ సాకి, అందరికీ సమంత గారు ఫస్ట్ మైండ్లో వస్తారు అండ్ పీపుల్ నో, అంటే సాకి అనగానే సమంత గారు అది అని. బట్ హూ రన్ ద షో ఇస్ యూ అనేది మా రీసెర్చ్లో తెలిసింది. సో ఐ వాస్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ యువర్ స్టోరీ. అంటే లైక్ బ్యాక్ అండ్ యాక్చువల్లీ ఏం జరుగుతుంది, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, అంటే సాకి ఎలా స్టార్ట్ అయింది, సమంత గారు ఎలా ఆన్బోర్డ్ అయ్యారు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? షూర్. సో నాకు యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలంటే ఐ హ్యావ్ హ్యాడ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. వన్ ఈజ్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. నా ప్రొఫెషనల్ కోర్స్ చేసింది ఆర్కిటెక్చర్లో. దాని తర్వాత మిస్ ఇండియాలో వెళ్ళాను అండ్ ఐ వన్ దట్ ప్యాజెంట్. అండ్ దెన్ ఐ వాజ్ వెరీ షూర్ కి నాకు బిజినెస్సే చేయాలి అని. సో వెన్ ఐ స్టార్టెడ్ అబౌట్ 7 years ago, నా ప్రైమ్ ఫోకస్ వాజ్ ఇన్ ఫ్యాషన్ బికాస్ అది నాకు మోస్ట్ న్యాచురల్ కేటగిరీ, రైట్? నాకు దాని గురించి నాలెడ్జ్ ఉంది. ఐఎమ్ ఆల్సో వేరింగ్ క్లోత్స్ ఇన్ ద కంట్రీ. మేబీ వెన్ యూ విన్ అ ప్యాజెంట్, మోడలింగ్ అవన్నీ వెళ్తే యూ హ్యావ్ అ బెటర్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ మోర్ ఫ్యాషనబుల్, రైట్? సో నాకు ఆ కేటగిరీ చాలా న్యాచురల్ అని అనిపించింది అండ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్పేస్. సో ఐ స్టార్టెడ్ విత్ దట్ అండ్ ఇట్స్ బీన్ అబౌట్ ఐ వుడ్ సే 8 years that I'm in this space today and I've started Saaki about 5 years ago, right? So up to when I was looking at what is the next thing I want to do, I had brand number 1,
అది ఒక 1 year I ran it. దాని తర్వాత I started working with my husband in a company called Spoil. So he's running, private labels for them. ఆ జర్నీలో we worked with about 6-7 influencers, one larger celebrity as well. And in 2020 అది సేల్ చేసాము, ఎగ్జిట్ చేసాము. It was a good exit. It was a good exit. Very good exit. Yes, we sold to Flipkart and every time I open Flipkart app, ఇప్పుడు కూడా it says Spoil on Flipkart. Both of us feel very happy that even if we are not running it, right, it's in the right hands. ఒక మంచి జర్నీ ఉంటుంది ఆ బ్రాండ్కి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఎవ్రీ ఫౌండర్ లుక్స్ ఫర్. సో అది అయిన తర్వాత ఐ వాస్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్, రైట్? అండ్ ఇది నాకు అనిపించింది నా ఎక్స్పర్టీజ్ అని. సో ఐ వాంటెడ్ టు కంటిన్యూ ఆన్ దిస్ పాత్ అండ్ ఐ ఫెల్ట్ దట్ ఆ టైంలో 2 things were happening. One is that creator economies or creator-led brands were growing in all stratas. All stratas ante even micro influencers were getting into it and very large celebrities were also getting into it. Kuda start chestunnaru. Avunu adi oka global phenomena, right? So if you see Rihanna, if you see Kylie Jenner, all of these guys were starting brands then, right? So India lo how do we build this in the right way ani naaku oka thought ochindi. అంటే ఎప్పుడైతే సెలబ్రిటీ బ్రాండ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయో, బూమ్ అవుతున్నాయో, ఈ ఫ్యాషన్ సెగ్మెంట్లో నేను ఒక సెలబ్రిటీ బ్రాండ్ స్టార్ట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుందనే ఇనిషియేషన్ మీకు ఉంది స్టార్టింగ్లో? డెఫినెట్గా. అండ్ ఆల్సో ఇండియాలో అప్పుడు సెలబ్రిటీ బ్రాండ్స్ చాలా తక్కువ. అవునవును, అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి యాక్చువల్లీ. అవును. సో టుడే ఆల్మోస్ట్ ఎవ్రీ సెలబ్రిటీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఆర్ హ్యాస్ దేర్ ఓన్ బ్రాండ్. అది ఇప్పుడు ఉంది, కానీ ఆ టైంలో ఇట్ వాస్ వెరీ నేసెంట్ అండ్ నాట్ యాజ్ మెనీ పీపుల్ వర్ డూయింగ్ ఇట్, రైట్? అండ్ what was also happening is చేస్తునే వాళ్ళు they were doing it in a very different model, right? Which means ఆ ప్రోడక్ట్కి, ఆ బ్రాండ్కి, సెలబ్రిటీకి కనెక్ట్ లేకుండా చేస్తున్నారు ఆ టైంలో. సో ఐ ఫెల్ట్ అదొక కనెక్ట్ ఉందంటే ద బ్రాండ్ హ్యాస్ అ లాట్ మోర్ పొటెన్షియల్ టు గ్రో ఫాస్టర్, రైట్? సో ఆ థాట్తో వీ స్టార్టెడ్ అండ్ యూ ఆస్క్ మీ హౌ ద జర్నీ స్టార్టెడ్, రైట్? సో I felt one as a modern Indian woman. నాకేం కావాలి? And very briefly, I've lived overseas as well. I've lived in the US for about 2 years when I was in school. So ఇప్పుడుకు that international diaspora has also changed. India enti ani now the globe knows much better, right? True. And what is Indian culture? What is our clothing style? దానికి ఎక్స్పోజర్ ఉంది ఇప్పుడు, రైట్? బ్యాక్ ఇన్ ద డే I used to get bullied in schools in the US. వీళ్ళ పేరేంటి, we can't even say their name. స్పెల్ చేయడం కష్టం, చెప్పడం కష్టం, ఏం తింటున్నారు, ఎంత స్మెల్ ఉంది, ఆల్ దట్ యు గో త్రూ, రైట్? సో ఇప్పుడుకు దట్ టైమ్ హ్యాస్ ఇవాల్వ్డ్ అండ్ ఐ ఫీల్ దట్ మీ యాజ్ అన్ ఇండియన్ హూ హెస్ లివ్డ్ ఓవర్సీస్, నాకు అది I felt it's very important for me to feel confident about who I am. I am an Indian. Wherever I go in the world, I will be Indian, right? ఆ కాన్ఫిడెన్స్ ఈ జనరేషన్కి వచ్చింది, రైట్? బిఫోర్ దట్ వీ హ్యావ్ ఆల్ సీన్ ఇనఫ్ రేసిజం, వీ ఆల్ సీన్ ఆల్ దట్, రైట్? బట్ ఐ థింక్ టుడేస్ జనరేషన్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హూ వీ ఆర్ యాజ్ ఇండియన్స్ అండ్ ఎక్కడికైనా వెళ్తే వీఆర్ ప్రౌడ్ అబౌట్ రికగ్నైజేషన్ ఉంది ఇండియాకి, ఇండియన్ సిటిజన్స్ అందరికి ఎక్కడికి వెళ్ళినా. సో నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ అ ఫ్యాషన్ బ్రాండ్ rooted in my culture and my belief system, right? And that is where I felt that one, women in India are also changing, right? Times for women in India is changing. People are a lot more progressive. ఇప్పుడు జాబ్స్కి ఎక్కువ మంది వెళ్తున్నారు, రైట్? జాబ్స్ కన్నా ఆర్ ఇఫ్ యూర్ ఈవెన్ గోయింగ్ ఇన్ టు ఆంటర్ప్రినర్షిప్స్, హోమ్ ఆంటర్ప్రినర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, రైట్? సో that mindset though, I felt that what a modern Indian woman needs, right? There is a gap in the market in terms of catering to that. Okay, అంటే like 2020లో మీరు బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ టార్గెటెడ్ ఆడియన్స్ మోడర్న్ ఉమెన్. Yes, modern women who are aspiring for a new life, kada? So because the mindset of women today చూస్తే at one point ఇంట్లోనే కూర్చోవాలి, పిల్లలు చూసుకోవాలి, whatever house related works. I'm not saying that is bad, right. But priority list lo ave untayi. Ambition perigindi, edo cheyali, bayitiki vachi we have to either have a job, we have to do our own business, edo oka adi ambitious mindset ippudu vachindi, yeah, right, perigindi at least, right? So adi kavalante you need the right environment and the right ammunition
టు డూ దట్. రైట్. విమెన్కి ఫండమెంటలీ ఏంటి ఆ అమ్యునిషన్? ఇఫ్ ఐ లుక్ గుడ్ ఆన్ ఎనీ పర్టిక్యులర్ డే, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ కదా. సో ఫ్యాషన్ ఈజ్ ఆల్వేస్ అన్ అమ్యునిషన్ ఫర్ విమెన్, రైట్? సో ఈస్ దట్ రెలవెంట్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్? ఇప్పుడు కొంచెం అన్ని మోడర్న్ అయ్యింది. క్లోదింగ్ ఆల్సో నీడ్స్ టు క్యాచ్ అప్ విత్ దట్, స్టే ఆన్ ట్రెండ్ విత్ దట్. సో దాట్ ఈస్ మై మెయిన్ ఫోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్, రైట్? ఆ టైంలో ఐ ఫెల్ట్ దట్ ఆఫ్ కోర్స్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేస్తే అది ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ జర్నీ. కానీ ఒక సెలబ్రిటీతో స్టార్ట్ చేస్తే ద స్పీడ్ ఆఫ్ ప్రాపగేటింగ్ ద బ్రాండ్ ఆర్ ద స్పీడ్ అట్ విచ్ ద బ్రాండ్ విల్ రీచ్ ఆడియన్స్, అది ఇట్ విల్ హ్యాపెన్ ఫాస్టర్. సో ఎప్పుడైతే మీరు ఈ మార్కెట్లో మనం ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ప్రోడక్ట్ని డిజైన్ చేసి మార్కెట్లోకి పెడితే ఇనిషియల్లీ ట్రాక్షన్ చాలా ఎక్కువ వస్తుందని చెప్పి మీరు మీ మైండ్లో థింక్ చేసినప్పుడు, అంటే సమంత గారి కన్నా ముందు ఇంకెవరైనా ఉన్నారా, లేదా సమంత గారే ఫస్ట్ సెలబ్రిటీయా? సో యాక్చువల్లీ నాకు ఒక క్రైటీరియా ఉండింది ఆ టైంలో, సేయింగ్ అంటే చూసింగ్ సెలబ్రిటీ కూడా యూ హ్యావ్ సమ్ సర్టెన్ చెక్ లిస్ట్. ఓకే. బికాస్ మాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అందరూ బిజినెస్ స్టార్ట్ చేయరు, రైట్? చాలా మందికి జాబ్ చేయాలి, నాకు ఇదే కంఫర్టబుల్గా ఉండాలని ఉంటారు, రైట్? సేఫ్గా ఉండాలి. సెలబ్రిటీస్లో కూడా అట్లానే. సో సమ్ పీపుల్ వాంట్ టు బీ మోర్ డేరింగ్, వాంట్ టు టేక్ రిస్క్. చాలా మందికి సేఫ్ ప్లే చేయాలి, రైట్? అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ అ సర్టన్ మైండ్ సెట్ దట్ ఒక బిజినెస్ చేయాలంటే దానికి ఏం కావాలి, రైట్? దానికి ఎట్లా ప్రమోషన్ అవ్వాలి అండ్ ఎంత టైం పడుతుంది, ఆ కమిట్మెంట్ ఉండాలి, రైట్? సో ఎవ్రీ సెలబ్రిటీతో మీరు కలిసినప్పుడు కాన్వర్సేషన్స్లో ఇవన్నీ చెక్ చేసేవాళ్ళా? ఎస్, డెఫినెట్గా. సో యాక్చువల్లీ సమంత వాజ్ దేర్ ఆన్ మై లిస్ట్, బట్ ఐ హ్యాడ్ 4-5 అదర్ పీపుల్, రైట్? సౌత్లో కూడా అండ్ బాలీవుడ్లో కూడా. సో అందరితో మీట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ సమంత హ్యాడ్ దట్ స్పార్క్ ఇన్ హర్, అండ్ ఐ మీన్ వాట్ షీస్ డన్ అప్పటి నుంచి ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ దట్, రైట్? సాకి ఈజ్ వన్ బిజినెస్, కానీ ఇప్పుడు షీ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మేబీ 7-8 బిజినెసెస్. సో ఆ ఇంటెంట్, ఆ స్పార్క్ నాకు వెరీ ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే wherever I've seen overseas, kada, so if you see like what again examples of Rihanna and Kylie and all of these people, వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేశారు, వాళ్ళ టీం పెట్టారు, వాళ్ళే ఓన్గా మొత్తం షోని రన్ చేశారు. when you're that invested in running a business, then likeliness of output అది సక్సెస్ అవుతుందని ఎక్స్ట్రా దట్ మైలేజ్ ఇస్ దేర్, రైట్? స్టార్టింగ్లోనే నో ఐ విల్ ఓన్లీ లిమిట్ మై కమిట్మెంట్ టు ద బ్రాండ్, అది లిమిటెడ్ అయిపోతుంది అంటే దెన్ వీ విల్ ఆల్ హ్యావ్ అ ప్రాబ్లమ్, రైట్? సో నాకు దట్ వాస్ మేబీ అ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా టు సెలెక్ట్, రైట్? అండ్ సమంతతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఐ థింక్ వీ రియలీ కనెక్టెడ్ ఆన్ ద ప్రోడక్ట్, మై విజన్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ హర్ ఫ్యాషన్ సెన్సిబిలిటీస్. So like what is the first conversation regarding the brand మీకు జరిగింది, if you remember? I went to meet her in her office and ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసి వెళ్ళాను నేను, and that had a very first idea of what is the range. So ఒక maybe 20-30 page presentation was there about products alone, right? Because ఒక brand పెట్టాలంటే I feel that there has to be a story, there has to be the product and whoever is promoting it, right? ఆ 3 items ki intersection undali, right? So I felt product is number 1 in that journey, and that's what I went to her with. Okay. Saying naak itla ఒక vision undi, saying these are the kind of products that I feel customers want today, market lo ledu. There are traditional players, ethnic wear, fusion wear లో ట్రెడిషనల్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అండ్ ఇట్స్ అ వెరీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. కానీ ఈ ఫ్రెష్నెస్ రావాలంటే దట్ గ్యాప్ ఇస్ డెఫినెట్లీ దేర్. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ వీ హ్యావ్ టు గో ఆఫ్టర్ అని ఐ వెంట్ టు హర్. She saw the presentation and I think she really liked the presentation. Okay. Right? So that love for similar types of products, దాంతో కనెక్షన్ అయ్యింది మరి. ఓకే. సో ఫస్ట్ సమంత గారి బ్రాండ్లోకి వచ్చిన తర్వాత హౌ డిడ్ సాకి ఈవెంట్ అంటే లైక్ లాంచ్, మీరు యాక్చువల్లీ స్టోరీ నేను చదివాను, లాంచ్ ప్లాన్ చేశారు, వెంటనే కోవిడ్ హిట్ అయ్యింది. వాట్స్ ద స్టోరీ? So we had all these grand plans. నేను end of 2019లో I approached Samantha. Okay. అన్ని ప్లాన్ చేసి అన్ని we had everything in place. And I felt ఈ బ్రాండ్కి of course I was going to invest in it, but I also wanted one other person to invest. ఇది చాలా capital intensive business అన్నమాట. సో దానికి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ లిటిల్ ఎక్స్ట్రా క్యాపిటల్ ప్యాడింగ్ అట్ ఆల్ టైమ్స్. సో ఇంకొక ఇన్వెస్టర్ని కూడా అప్రోచ్ చేశాను, అండ్ హీ హెడ్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ప్రీవియస్ కంపెనీ. సో తొందరగా లైక్ హీ సెడ్ ఓకే ఐ విల్ కమ్ ఆన్ బోర్డ్.
అది అయింది March 24th. ఓకే. లిటరలీ నాకు ఓకే వాట్ ఎవర్ ఇస్ ద ఇన్వెస్టర్ అగ్రిమెంట్ అది సైన్ చేసి అన్ని కన్ఫర్మ్ అయింది March 24th. ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ March we were in a lockdown. ఓకే. రైట్. అప్పటికి మీరు బ్రాండ్ లాంచ్ అని అనౌన్స్ చేస్తారా? ఇంకేం చేయలేదు. అన్ని బ్యాక్ ఎండ్ లో వర్క్ అవుతుంది అంతా. అంటే ఇన్వెంటరీ రెడీ చేసుకోవడం ఇదంతా స్ట్రక్చర్ అవుతుంది. బట్ ఇమాజిన్ కోవిడ్ టైంలో nobody is allowed to go outside. రైట్. ఫ్యాక్టరీస్ అన్నీ దే హ్యావ్ టు షట్ ద డోర్. మాకు కూడా నేను ఇంట్లో ఉన్నాను, ఓకే, మై టీమ్ ఇస్ ఆల్ సిట్టింగ్ ఇన్ దర్ హౌస్. ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి, ఫిట్ చేయాలి, ట్రయల్ చేయాలంటే యూ హ్యావ్ టు మీట్ ఈచ్ అదర్, రైట్? సో ఫర్ ఆల్మోస్ట్ 3 months అది వీ నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్, బికాజ్ అట్లీస్ట్ ఒక రిథమ్ ఉంది, సెట్ అయింది అని, యూ నో హౌ అన్ అప్రూవల్ ప్రాసెసెస్ అని. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో టు వర్క్ ఇన్. ఎవ్రీథింగ్ హియర్ ఈజ్ న్యూ. ఒక కొత్త ప్రాసెస్ సెట్ చేయాలి, ఒక కొత్త సిస్టమ్ సెట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అట్ దట్ టైమ్. అండ్ ఆల్సో వీ డి నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్, రైట్? సో మాకు మైండ్లో ఓకే యునో దిస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో హ్యాస్ కమ్ ఇన్. నాకు ఒరిజినలీ జూన్లో లాంచ్ చేయాలని మై ఇంటెన్షన్, రైట్? 2020 జూన్లో. బట్ ఇఫ్ ఏప్రిల్ వీఆర్ జస్ట్ ఎంటరింగ్ లాక్డౌన్, జూన్లో నథింగ్ వాజ్ మూవింగ్, రైట్? సో జూన్ వెయిట్ చేసాము, మళ్ళీ జూలై వెయిట్ చేసాము. యాక్చువల్లీ మాకు ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది. సో వెండర్స్ అందరూ దే సెడ్ నో వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? మీకు కావాలి, మాకు తెలుసు, లాంచ్ చేయాలని తెలుసు, బట్ దెర్ ఇస్ వీఆర్ ఆల్సో స్టక్. సో వీ నావిగేటెడ్ త్రూ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అండ్ నాకు ఎట్లా అనిపించిందంటే ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్, బిఫోర్ ఐ స్టార్ట్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ లైక్ అ రోడ్ బ్లాక్ కదా. So how do I navigate this ani? Like I was little down at that time. But slowly things started opening up, right? I think July tarvata we started opening up. So production anni appudu start ayindi malli. Restart ayyi oka life cycle apparel lo production avvalante at least usually 1.5 months padtadi minimum time. Because we are not doing white labeling, so to speak. మాకు మా కస్టమ్ డిజైన్స్ ఉన్నాయి. అది సాకీలో ఇన్ హౌస్ డిజైన్ మొత్తం మీరే ప్లాన్ చేసి దాన్ని లైవ్ లోకి తీసుకెళ్ళేవారా? ఓకే. దానికి ఆల్వేస్ ఎక్కువ టైం పడుతుంది, బికాస్ యు ఆర్ డెవలపింగ్ యునో వాట్ ఈస్ ద ఫ్యాబ్రిక్ దట్ యూ వాంట్, ప్రింట్ ఏం కావాలి, ఎంబ్రాయిడరీ ఏం కావాలి, అన్ని అప్రూవల్ అయిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. సో ఫస్ట్ శాంప్లింగ్ ఓన్లీ టేక్స్ అరౌండ్ 15 days. దాని తర్వాత అప్రూవల్ అయ్యి మాకు వస్తుంది, జైపూర్ నుంచి వస్తుంది, ఢిల్లీ నుంచి వస్తుంది. సో అదన్నీ ట్రాన్సిట్లో వచ్చి మాకు అప్రూవల్ చేసి రిటర్న్ వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ అ మంత్. దాని తర్వాత ఇంకొక మంత్ పడుతుంది ప్రొడక్షన్కి. సో జూలైలో వీ రీస్టార్టెడ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్. సో అప్పుడు వీ డిసైడెడ్ ఓకే సెప్టెంబర్ ఇస్ అ గుడ్ టైమ్ అండ్ యునో ద మార్కెట్ ఈస్ ఓపెనింగ్ అప్ లిటిల్ బిట్, పీపుల్ ఆర్ మూవింగ్ అరౌండ్ అ లిటిల్ బిట్. సో ఇది మంచి టైము, వీల్ స్టార్ట్ అని. Okay. So September 28th, 2020 was the first day of Saaki. Okay. The night before we were all sitting in office. Okay. Actually almost andaru we like slept in office only. Barely few hours. Okay. Because last minute adi okay right. So many things will be going right, wrong anni. In fact our time lo we had we had this one domain name and adedo domain redirection lo at the time of the launch the website didn't fire. So we waited another 2 hours and then it worked, right? So our tension lo we were all sitting in office, na team kuda we were all sleeping on the sofa ikkada akkada, like literally it's like college life atla. So we had fun I think during the launch, and the launch day was amazing because kuchoni we were just seeing the numbers go up, right? అంటే బజ్ ఏమైనా క్రియేట్ చేశారా? ఏం చేశారు యాక్చువల్లీ? వాట్ యాక్చువల్లీ వర్క్డ్ ఫర్ సాకి ఫస్ట్ డే అంత ట్రాక్షన్ రావడానికి? ట్రాక్షన్ ఎలా వచ్చింది? యా సో వాట్ హ్యాపెండ్ ఇస్ మేబీ 1 month బిఫోర్ ద లాంచ్ మాకు ఇప్పుడు తెలుసు దట్ వీ నో వీ హ్యావ్ అ లాంచ్ డేట్, వీ నో వీ హ్యావ్ టైమ్ టు బిల్డ్ అప్, రైట్? సో అట్ దట్ టైమ్ వాట్ వీ డిడ్ ఇస్ we felt people who are excited about the brand are more likely to buy the brand on the first day, right? So we had kind of created like a dummy page. Our dummy page lo only sign-ups were allowed, right? Okay. అంటే ఇనిషియల్ ట్రాక్షన్ ఎలా వస్తుంది ఏంటని చెక్ చేయడం కోసం సైన్. ఓకే. Just a dummy site, only sign-ups. You can't purchase anything, you can't do anything, right? And only hints of the brand ఏంటి అని we only revealed it on the కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతుంది మీరు ఏమీ అనౌన్స్ చేయలేదా ముందు? చేయలేదు అప్పుడు. We just said there is something interesting coming, right? So for a whole month we did an intrigue building.
సో సైనప్స్ అయింది. దెన్ వీ ఆల్సో స్టార్టెడ్ వెరీ ఎర్లీ హింటింగ్ ఆఫ్ థింగ్స్ ఆన్ సోషల్ మీడియా. అప్పుడు ఐ థింక్ ఆల్సో సోషల్ మీడియా వాస్ అ లిటిల్ బిట్ మోర్ నేసెంట్ అట్ దట్ టైమ్ 5 years ago. సో సోషల్ మీడియాలో చాలా మంది దే స్టార్టెడ్ ఫాలోయింగ్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ వీ లాంచింగ్, రైట్? సో అట్ దట్ టైమ్ ఐ థింక్ almost for maybe 1 month we did a good build up, and on the launch day we had set a particular time, right? So in our mind we were thinking like, you know, how movie trailers, Telugulo movie trailers ante eppudu they always put a countdown, ee time ki launch avutadi, ee date lo launch avutadini. So like that we in our heads we were emulating what a trailer does, and I think that day worked phenomenally well, right? Even like మీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయా డే వన్ ఆర్ it was far beyond what I think any of us expected, because మాకు అనిపించింది ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ month 1, దాని తర్వాత ఇన్వెంటరీ ఇంకా ఇంక్రీజ్ ద స్టైల్స్ అని. లిటరలీ ఫస్ట్ 3 daysలో ఆల్మోస్ట్ స్టోర్ సెల్ అవుట్ అయిపోయింది. 3 daysకే స్టాక్ అయిపోయింది. అవును. సో దెన్ వీఆర్ ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ కదా. సో ఇట్ డెఫినెట్లీ సూపర్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్ ఇన్ ఆల్ వేస్, రైట్? సో ఐ థింక్ దట్ వాజ్ అ గుడ్ దిస్ వన్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ అది ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ దీస్ పీపుల్ హూ జెన్యున్లీ బిలీవ్ ఇన్ వాట్ యూర్ బిల్డింగ్ యాజ్ అ బ్రాండ్ కదా, దే స్టిక్ అరౌండ్. రైట్. ఆల్మోస్ట్ ఫర్ ద ఫస్ట్ 6 months of the brand we ran it only on the website, and nobody like, you know, we didn't end up spending money marketing ki idi first 6 months em money spend cheyaledu. Complete organic marketing zero manaki. Okay. And complete sales organic sales vache first 6 months. Yes. Okay. So even today నాకు that is the most special feeling, ఎందుకంటే మీ బ్రాండ్ అందరికీ తెలుసు. they're coming for the love of the brand, right? That is I think what a founder really enjoys experiencing. యాక్చువల్లీ ఒక సెలబ్రిటీ బ్రాండ్కి మనం చూసాం చాలా సెలబ్రిటీ బ్రాండ్స్ సక్సెస్ అయ్యాయి, చాలా మటుకు ఫెయిల్ అయిపోయి, మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ ఫెయిల్ అయిపోయి, బట్ వెరీ ఫ్యూ బ్రాండ్స్కి ఆ సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. అంటే ఒక బ్రాండ్కి ఇనీషియల్గానే ఒక బ్రాండ్ వాల్యూ సాకీకి యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా వచ్చింది. వై డూ యూ థింక్ సాకీకి అంత ఫాస్ట్గా ఒక బ్రాండ్ వాల్యూ, అంటే ఏ రీజన్ వల్ల అంత ఫాస్ట్గా బ్రాండ్ వాల్యూ వచ్చింది వితిన్ 1 year? I think even less than 1 year. Okay. అందుకే చెప్పాను ఆ ఫస్ట్ 6 months was very crucial in the brand building, right? See, what is a brand at the end of the day? అది మనకు తెలియాలి. Brand means that when I come to you, ఒక కన్సిస్టెన్సీతో నాకు తెలుసు this is what I will expect from you, right? So that consistency is number 1. Second is, what am I coming for? I sell a watch, I sell a shoe, I sell TVs. If I start selling everything, right, then the customer is not sure ki నేను సాకీకి వస్తే ఇదే దొరుకుతుంది నాకు అని తెలియాలి, రైట్? సో ఫ్యాషన్ సెగ్మెంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో దీంట్లో డిజైన్ డిఫరెన్షియేషన్ రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రాండింగ్, వాట్ ఈస్ బ్రాండింగ్ ఇన్ ఫ్యాషన్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి వెరీ షార్ప్, రైట్? సో టు మై అండర్స్టాండింగ్ we did that very right in the first 6 months, right? We were catering to people who have a very Indian heart. కానీ ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ గ్లోబల్ వరల్డ్లో మాకు తెలుసు బయట ఏం జరుగుతుంది, ఎట్లా ఫ్యాషన్ వేసుకుంటారు అని. సో ద పీపుల్ హూ లైక్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ, రైట్? ఇండియన్ ఫీలింగ్ కూడా ఉండాలి అండ్ ఇట్ షుడ్ ఫీల్ గ్లోబల్, రైట్? ఆ ఇంటర్సెక్షన్తో వీ క్రియేటెడ్ అ బ్రాండ్. ఓకే. ఆ అబ్జర్వేషన్ తెలుసుకోవడం కోసం ఏం చేశారు మీరు, సో దట్ ఈ అరౌండ్ ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తే మన ఇండియన్ ఉమెన్ వేసుకుంటారు ఆ ప్రోడక్ట్ అని? సో ఐ యూస్ టు సిట్ ఇన్ మాల్స్. దిస్ వాజ్ మై ఫేవరెట్ హాబీ బిఫోర్ ఐ స్టార్టెడ్ ద బ్రాండ్. జస్ట్ టు అబ్జర్వ్ పీపుల్. బికాస్ మాల్కి వెళ్తే వీఆర్ నాట్ ఇన్ అ వెరీ క్యాజువల్ సెట్టింగ్. ఇంటికి ఎవరైనా వస్తారంటే వీఆర్ లైక్ యూనో టీ-షర్ట్ పజామాస్ ఏదైనా వేసుకొని వీఆర్ వెరీ క్యాజువల్, రైట్? ఫంక్షన్కి వెళ్తామంటే వీఆర్ వెరీ డెక్డ్ అప్. మాల్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూర్ స్టిల్ గోయింగ్ అవుట్ బట్ యూర్ నాట్ వెరీ ఎలాబరేట్, రైట్? సో దిస్ ఈస్ వేర్ పీపుల్ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ అండ్ వాట్ ఆర్ పీపుల్ వేరింగ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్. సో నేను ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ ఎవ్రీ వీక్కి ఒకసారి వెళ్తాను. ఈవెన్ నౌ just to watch, because what are they wearing, what are they liking, not liking. ఒక ప్యాటర్న్ వస్తుంది దాంతో. స్లీవ్లెస్ అంటే, and even in sleeveless, for example, there are 5 different variants, right? So what level of sleeveless is someone comfortable with, right? అది చూస్తే తెలుస్తుంది మీకు. అండ్ ఇది ఒక 5 years if you're doing it every week, every month,
you will see the change in trend, right? రైట్. First you will see, okay, ఏదో ఒక బెల్ స్లీవ్ వచ్చింది మేబీ ఇన్ 2000 మేబీ ఇన్ 16-17లో బెల్ స్లీవ్స్ స్లిట్స్ అవన్నీ ఎక్కువ. టుడే ఇఫ్ యూ సీ నోబడీ వేర్స్ దట్. సో యూ కెన్ ఈవెన్ వాచ్ హౌ ద ట్రెండ్ ట్రికల్స్ డౌన్ ఇన్ టు రియల్ పీపుల్ అండ్ దేర్ లైఫ్స్ బై సిట్టింగ్ అండ్ అబ్జర్వింగ్ పీపుల్. ఓకే, సో మీరు 2020లో బ్రాండ్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2025 ఈ 5 yearsలోని కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా చేంజ్ అయింది, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్ కేటగిరీలో? సో వెన్ ఐ స్టార్టెడ్ ఎథ్నిక్లో చాలా తక్కువ మంది ఉన్నారు, రైట్? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎథ్నిక్ వాజ్ ఆల్సో వెరీ డెఫినిటివ్, రైట్? వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ కుర్తా పైజామా యాజ్ అ సెట్ వాజ్ ఇట్, యూ నో ఇట్స్ అన్ ఎథ్నిక్ వేర్ కేటగిరీ, రైట్? దాంతో ఇంకొక దుపట్టా వేసుకుంటే అది ఎస్కేడి కేటగిరీ, సల్వార్ కుర్తా దుపట్టా కేటగిరీ అది. ఇప్పుడు ఏమైందంటే బికాస్ ద ట్రెండ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ హై బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, సో ఆన్ అండ్ సో ఫోర్త్, రైట్? అది కేటగిరీ మర్చిపోయింది. సో ఇఫ్ యూ సీ కోఆర్డ్ సెట్స్, దట్ ఈస్ అ న్యూ కేటగిరీ దట్ హెస్ ఇవాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ 5 years. ఇంకొకటి డ్రెస్సెస్. సో డ్రెస్సెస్ వాజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ వెస్టర్న్ కేటగిరీ. కానీ హౌ డస్ దట్ నౌ అడాప్ట్ టు అన్ ఇండియన్ కాంటెక్స్ట్? ఇండియన్ విమెన్కి ఏం కావాలి? బికాజ్ ఇండియన్ విమెన్ బాడీ టైప్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ అవుట్ సైడ్. సో అది వన్ ఇస్ ప్రైమరీలీ కేటగిరీ ఎవల్యూషన్ వచ్చింది బికాస్ దెర్ వాజ్ అ లార్జర్ బ్లరింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వాట్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇస్, రైట్? సెకండ్ ఏమైందంటే ఐ థింక్ కస్టమర్స్ స్టార్టెడ్ టు బికమ్ అ లాట్ మోర్ ఇన్ఫార్మ్డ్. 2020లో అప్ అంటిల్ దట్ టైమ్ మెజారిటీ ఆఫ్ ఫ్యాషన్ బ్రాండ్స్ బీయింగ్ బిల్ట్ ఆఫ్లైన్, రైట్? ఇప్పుడు సడన్గా అందరికీ ఆన్లైన్ రావాలి బికాస్ నోబడీ ఎల్స్ కెన్ గో అవుట్ కదా. సో your traditional players like Aditya Birla, Reliance, వీళ్ళందరూ they also started their own online versions because online was the new way forward. సో అడాప్షన్ పెరిగింది. సో అది పెరిగిన తర్వాత కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎనీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ నౌ కదా. సో either be it what are the product qualities, what is the details on the products, అన్నీ now you have to become far more explicit in informing the customer. నేను ఒక స్టోర్కి వెళ్తే I can touch the product, ట్రయల్ చేయాలి, రైట్? సో దెన్ ఐ నో వాట్ ఇస్ ద ప్రోడక్ట్, నాకు ఫిట్ వస్తుందా లేదా అని ఐఎమ్ కంఫర్టబుల్. కానీ అదే ఆన్లైన్లో కన్వర్ట్ చేయాలంటే అది కష్టం, రైట్? సో ఇది మెన్ అండ్ ఉమెన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద మెన్ ఇప్పుడైతే ఆన్లైన్లో ఈజీగా ప్రిఫర్ చేసేస్తారు. అంటే లైక్ ఈవెన్ కొంచెం షార్ట్ వచ్చినా లాంగ్ వచ్చినా ఏదైనా అంత ఏం పర్టికులర్గా చూడరు థింగ్స్ని, దే ఈజీలీ వేర్ ఇట్. ఇఫ్ పర్టికులర్లీ ఉమెన్ సెగ్మెంట్లో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆన్లైన్ అంటేనే కొంచెం వెనకపడుతుంటారు అనమాట. ఎందుకు ఇప్పుడు ఆన్లైన్ తీసుకోవడం, లెట్స్ గో అండ్ టచ్ అండ్ ఫీల్ ఉన్న తర్వాతే పర్చేస్ చేద్దాం అనుకుంటారు. సో వెన్ యూర్ స్టార్టింగ్ ద బ్రాండ్ ఈ ఛాలెంజ్ని మీ మైండ్లో ఉందా? సో దీన్ని ట్యాకిల్ చేయడానికి ఇన్సాకి మీరు ఏం చేశారు? సి ఐ థింక్ అది మెన్ అండ్ ఉమెన్ కొంచెం డిఫరెన్స్ ఉంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రోడక్ట్ని మేము ఫేస్ టు ఫేస్ చూస్తున్నానంటే ఐ నో వాట్ ఇట్ ఇస్. అదే ఆన్లైన్లో కన్వర్ట్ చేయాలంటే ఐ షుడ్ నో వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ అ కస్టమర్ ఇస్ లుకింగ్ ఫార్. ఓకే, ఆ అట్రిబ్యూట్స్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఆన్లైన్, రైట్? సో ఫ్యాషన్లో ఏమవుతుంది, వన్ ఇస్ మెయిన్ నాకు ఫ్యాబ్రిక్ ఏంటి, రైట్? దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ ఇస్ దానికి ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, రైట్? అదొక కంఫర్ట్ ఉండాలి పర్చేస్ చేయడం అంటే. ఇంకొకటి లైక్ హౌ డస్ ఇట్ ఫిట్ మీ ఇండివిజువలీ, రైట్? బికాస్ ఇండియన్ బాడీ టైప్స్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, రైట్? విమెన్ ఆర్ కర్వియర్, విమెన్ ఆర్ మోర్ స్లెండర్. సో అది దట్ రేంజ్ ఇస్ మచ్ బ్రాడర్ ఇన్ ఇండియా. సో నాకు ఎట్లా ఫిట్ అవుతుందో మై ఫ్రెండ్ ఇట్ విల్ నాట్ ఫిట్ హర్, రైట్? సో ఆ ఫిట్ హౌ డూ యూ బ్రింగ్ ఇట్ ఆన్లైన్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ద నంబర్ ఆఫ్ డీటెయిల్స్ యూ స్టార్ట్ గివింగ్ ఆన్ అ ప్రోడక్ట్ హ్యాస్ టు ఇంక్రీస్. ఓకే, ఇది మీరేనా అబ్జర్వ్ చేస్తారా? అంటే స్టార్టింగ్ డీటెయిలింగ్ ఒకలా ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డీటెయిలింగ్ ఇంక్రీజ్ చేస్తే సేల్స్ అంటే అబండెంట్ కార్డ్స్ పర్చేస్ అవ్వడం అలాంటి థింగ్స్ ఏమైనా చూసారా? డెఫినెట్గా. ఓకే, see if you give all of the information that a customer needs, right, వాళ్ళకి ఆ decision purchase is very easy, right? But if you don't give them, వస్తారు దాని తర్వాత either on WhatsApp or on call, ఇదేంటి, ఇది నాకు ఫిట్ అవుతుందా, ఈ ట్రాన్స్పరెన్సీ ఉందా, ఇస్ దిస్ ఫుల్ సిల్క్, ఫుల్ కాటన్, క్వాలిటీ ఏంటి అడుగుతారు. సో స్టార్టింగ్లో we did not give as much information, right? As we progressed in the journey, చాలా కస్టమర్స్ యూస్ టు మెయిల్ అస్. ఆ మెయిల్ చూసి మాకు ఆ ఇన్సైట్ వచ్చింది దట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్, దే రియలీ వాంట్ దిస్ అని. సో వీ స్టార్టెడ్ ఇన్కాపరేటింగ్ అ లాట్ మోర్ డీటెయిల్ ఆన్ ద వెబ్సైట్. ప్రొడక్ట్ డీటెయిలింగ్ ఎక్కువ ఇంక్రీజ్ చేశారా? ఓకే.
So now we have almost, something like 9-10 attributes. ఓకే. And we started with about 3. టెల్ మీ ఎనీ 2 విచ్ హెల్ప్డ్ యూ లాట్, ఎనీ 2 అట్రిబ్యూట్స్ మీరు చేసింది ప్రోడక్ట్లో. So మా వెబ్సైట్కి వెళ్తే you will see this particular element called product description. And under that you will find everything from neck, Okay. sleeve, fabric, length of product, where you can wear it, all of this, right? So with this degree of detail. Start చేసినప్పుడు we just said fabric and maybe length. బేసిక్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. Very basic. ఓకే. అంటే ఈ ఇప్పుడు పిక్చర్ neck ఇచ్చి type ఇన్ ఎట్లా. డీటెయిలింగ్ ఇవ్వలేదు. ఓకే. So now we give, for example, sleeveless or full sleeve. Full sleeve ఉందంటే కూడా what type of full sleeve, right? So even if they're not able to understand fully in the image, they'll definitely come and read it. ఓకే. So detailing helps a lot in terms of building customer relevance for the product. బిఫోర్ సాకి మార్కెటింగ్ ఎలా అయింది ఏంటని ఐ జస్ట్ వెరీ క్యూరియస్ టు నో. సి ఇండియాలో ఎన్ని సెలబ్రిటీ బ్రాండ్ అంటే ఇట్స్ ఫెయిల్యూర్ బ్రాండ్ అని ఒక పెద్ద మార్క్ ఉంది. అవును. దేర్ ఆర్ మెనీ రీజన్స్ సెలబ్రిటీ బ్రాండ్స్ ఫెయిల్ అయిపోవడానికి మనం చాలా చూసాము. బట్ యాజ్ అ బ్రాండ్ పర్స్పెక్టివ్లో మీరు చెప్తే యాక్చువల్లీ వినాలని ఉంది. అంటే రియల్ సైడ్ యాక్చువల్లీ సెలబ్రిటీ బ్రాండ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి ఏంటంటే మీ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి? So celebrity brands చూస్తే we should actually segment it as a first era and second era. Our first era చూసి we have learnt actually lot of things in terms of what we should do and not to do. Right? First generationలో ఏమైందంటే I feel 3 things disconnected. One is ఒక బ్రాండ్కి సెలబ్రిటీకి వెరీ ఆథెంటిక్ కనెక్షన్ ఉండాలి. సెలబ్రిటీ వాల్యూస్ వాళ్ళేంటి, వై డు పీపుల్ లైక్ దెమ్, రైట్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, అది బ్రాండ్లో రావాలి. ఈ ఆథెంటిక్ కనెక్షన్ లేదంటే యాజ్ అ బ్రాండ్ ఆ డిస్కనెక్ట్ ఉందంటే కస్టమర్కి తెలిసిపోతుంది. ఓకే. సో ఆ కస్టమర్కి తెలిసిపోతుంది అంటే ఆఫ్ కోర్స్ యూర్ నాట్ బిల్డింగ్ అ బ్రాండ్ అండ్ యూర్ గోయింగ్ టు స్ట్రగుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ట్రైంగ్ టు పుష్ ఇట్, రైట్. ఆ కనెక్షన్ ఉందంటే కస్టమర్ ట్రస్ట్స్ యూ ఇమీడియట్లీ. దే ఫీల్ లైక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ షీఈస్ వేరింగ్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ నేను చూస్తే ఒక సెలబ్రిటీని దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కమింగ్ టు మై హ్యాండ్ యాజ్ అ కస్టమర్, ఆ ఫీలింగ్ ఉంటుంది. దట్ ఐ థింక్ దట్ ఎర్లీ బ్రాండ్స్ మే హ్యావ్ మిస్ దట్. ఇప్పుడు ఐ థింక్ దట్ హ్యాస్ ఇవాల్వ్డ్. ఎనీవన్ బిల్డింగ్ అ బ్రాండ్ విత్ అ సెలబ్రిటీ ఈజ్ మోర్ అవేర్. వాళ్ళకి తెలుసు దట్ దిస్ ఇస్ వాట్ అ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ అండ్ అది ఉందంటేనే కస్టమర్స్ వస్తారని నాకు బిలీఫ్ ఉంది. సో ఐ థింక్ దట్ హ్యాస్ కైండ్ ఆఫ్ ఇవాల్వ్డ్ ఓవర్ టైమ్. సెకండ్ థింగ్ ఏమవుతుందంటే ఒక ఫౌండర్ ఆర్ సెలబ్రిటీ పేషెన్స్ ఉండాలి, చాలా ఎక్కువ పేషెన్స్ ఉండాలి. బికాస్ దే హ్యావ్ టు నో, ఎస్పెషలీ ఇన్ అ ఫ్యాషన్ కైండ్ ఆఫ్ అ కేటగిరీ, ఇది బిల్డ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 years టైం పడుతుంది ఉండాలి. వీ హ్యావ్ టు వెయిట్. యుల్ సీ గుడ్ ఇయర్స్, బ్యాడ్ ఇయర్స్ అవన్నీ వస్తాయి పోతుంది, రైట్. మినిమం 10 years ఉండాలి. they start to run out of patience as early as 2 years. 2 years పెట్టామేమో. నాట్ జస్ట్ సెలబ్రిటీస్, ఈవెన్ ఫౌండర్స్. రైట్. సక్సెస్ అవ్వట్లేదు, ఓకే ఇంత ట్రాక్షన్ అని వీ హెవ్ పుట్ అ గోల్, మాకు ఈ 2 yearsలో ఈ స్కేల్ రావాలి అని. అది రాదంటే దే గెట్ డిస్కరేజ్డ్, రైట్. సో అది యూ హ్యావ్ టు హ్యావ్ ది ఎబిలిటీ టు రీస్టార్ట్, రైట్. సరే దిస్ ఇయర్ వీ ట్రైడ్ XYZ, we did not find the success we want. It's okay, treat it as a learning, right. Next year malli start cheyandi, malli and so that is what happens primarily in fashion, because you have so many things changing, right. Oka simple product ni తీసుకుంటే where there is no color, there is no change in design, no change in fit, right, that product is much easier to sell. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కీప్ సేయింగ్ ఇస్ టూత్ పేస్ట్. ఒక టూత్ పేస్ట్ అంటే మీకు తెలుసు ప్యాకేజింగ్ అదే ఉంటుంది, టేస్ట్ అదే ఉంటుంది, ఫ్లేవర్ అదే ఉంటుందని మీకు తెలుసు. సో దెన్ యాజ్ అ ఫౌండర్ మీకు ఫోకస్, వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్? ప్రోడక్ట్ ఇస్ సెటిల్డ్, రైట్. డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మార్కెటింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దట్ ఈస్ యువర్ ఫోకస్. కానీ ఫ్యాషన్లో product keeps changing. What is in trend today is not in trend. మారిపోతూ ఉంటుంది, ఆడియన్స్ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది, there are చాలా థింగ్స్ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అవును. సో మీకు ఆ పేషెన్స్ ఉండాలి. ఐ థింక్ దట్స్ డెఫినెట్లీ వన్ థింగ్ పీపుల్ మిస్. థర్డ్ థింగ్ ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్. ఇది ప్రైమరీలీ ఒక క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ బిజినెస్ అంతే. ఎందుకంటే మీకు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇన్వెంటరీలో పడుతుంది, రైట్. సో అది ఇన్వెంటరీలో బై ఛాన్స్ మీకు అది ఎట్లా టర్న్ చేయాలి, ఎట్లా అది సేల్ చేసి రిటర్న్గా క్యాష్గా రావాలంటే యూ హ్యావ్ టు బీ వెరీ ఫాస్ట్, రైట్.
మీరు బై ఛాన్స్ యు ఆర్ అటాచ్డ్ టు అ డిజైన్, రైట్? నాకు ఇది నచ్చింది, ఐ వాంట్ టు పుట్ అవుట్ వాట్ ఐ వాంట్, రైట్? And if you have decided that, you will sit on that stock for 6 months, 8 months, 10 months. ఆ స్టాక్ మీ దగ్గరే ఉంటుంది, కానీ యూ హ్యావ్ ఆల్ యువర్ అదర్ ఎక్స్పెన్సెస్, రైట్? సో ఆ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్లో చాలా మంది దే రన్ అవుట్ ఆఫ్ క్యాష్. అంటే లైక్ డెడ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకుంటూ అలాగా క్యాష్ బర్న్ చేసుకుంటారు. అవును, దే బర్న్ క్యాష్ ఆన్ అదర్ థింగ్స్, కానీ ఇన్వెంటరీ ఉంటుంది అట్లానే, రైట్? అది ఇన్వెంటరీ బయటికి వెళ్తేనే మీకు క్యాష్ వస్తుంది, రొటేట్ అవుతుంది. ఆ మైండ్ సెట్ ఉండాలి దట్ యూ కాంట్ బి అటాచ్ టు ప్రోడక్ట్. డిస్కౌంట్ చేయాలంటే చేయండి, ఇఫ్ యూ వాంట్ టు లిక్విడేషన్ చేయండి, యూ హ్యావ్ టు మూవ్, రైట్? బై ఛాన్స్ మేము ఒక 6 months నో ఐ లైక్ దిస్ ప్రోడక్ట్, ఈ రేంజ్ చాలా బాగుంది, నేను ఐ హ్యావ్ టు సెల్ ఇట్ ఇన్ ఫుల్ ప్రైస్ ఓన్లీ అని కూర్చుంటే అంతే, యు ఆర్ డెడ్, రైట్? సో ఈ బిజినెస్లో డెడ్ స్టాక్ ఉండకూడదు. సెకండ్ ఈజ్ ఆ కనెక్ట్ ఉండాలి, వెరీ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ కనెక్ట్ ఉండాలి, అండ్ మీకు పేషెన్స్ ఉండాలి. ఒక అట్లీస్ట్ 10 years పడుతుంది, ఓకే? ఫస్ట్ ఇయర్లో సక్సెస్ రాదు, సెకండ్ ఇయర్లో సక్సెస్ రాదు, 5 yearsకి కూడా సక్సెస్ రాదు, దాని తర్వాత వస్తుంది, రైట్? బికాస్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ బ్రాండ్ మీకు తెలుసుకోవాలంటే అంత టైం పడుతుంది మినిమం, రైట్? పేషెన్స్ ఉండాలి. సో మీరు చెప్పినట్టు సెలబ్రిటీ బ్రాండ్లో వన్ ఆఫ్ ద థింగ్ కనెక్ట్ అనే సెగ్మెంట్ గురించి మాట్లాడారు కదా. అంటే సెలబ్రిటీ ఆ బ్రాండ్తో కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో ఆ బ్రాండ్ అది వాళ్ళ ఫీల్ అవ్వాలి అంటే కస్టమర్స్కి కొనేటప్పుడు. బట్ ఇఫ్ యూ సీ ఒక క్రియేటర్ ఆర్ సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. అంటే లైక్ డిపెండింగ్ ఆన్ దర్ మూవీస్, వాళ్ళ టైమ్, యాడ్స్ అంతా. అండ్ ఫేమ్ ఆల్సో కూడా ఎప్పుడు ఒకలానే ఉండదు. సమ్ డేస్ హై ఉంటుంది, సమ్ డేస్ లో ఉంటుంది. అండ్ ది గో త్రూ మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్, పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ. సో అలాంటప్పుడు అది ఒక బ్రాండ్కి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అంటే ఒక సెలబ్రిటీ అన్ని అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు విల్ దట్ ఎనీవే ఎఫెక్ట్స్ ద బ్రాండ్? లేదా బ్రాండ్కి ఆ సెలబ్రిటీ అప్స్ అండ్ డౌన్స్కి ఏం సంబంధం ఉండదా? ఇన్ యువర్ అబ్జర్వేషన్ ఈ 5 yearsలో ఏమైనా అబ్జర్వ్ చేశారు అలాగా? సి డెఫినెట్లీ ఐ థింక్ సెలబ్రిటీకి లైఫ్లో ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ గో త్రూ థింగ్స్ కదా, అప్స్ ఉంటుంది, డౌన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో సెలబ్రిటీకి కూడా అది అవుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్సో సీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆర్ బ్రాండ్స్ బిల్ట్ వితౌట్ సెలబ్రిటీస్ ఫర్ అ మినిట్, రైట్? Let's assume, so many brands are there in this country without celebrities. What is their core anchor, right? Adi chuste maaku you understand that distribution is maybe number 1. Okay. Product is number 1, right? If you have those two things in place, koncham up down untadi, right? And you do see some effect on that. Kani if the customer comes to you, naaki product nachindi, naaki brand meda I have a lot of belief, right? నాకు ఆ నమ్మకం ఉంది, they will deliver అని అది ఉందంటే, and if you're on the right places, right? Market channels everywhere. Yes, if you're in the right places, our distribution disturb అవ్వదు, because there you're accessing customers who are beyond the celebrities as well, right? So కొంచెం అప్ డౌన్ ఉంటుంది, but it is not as evident as one might expect. కానీ there are some creators who've done a very smart job in terms of how they've used those moments to build something more long term. Actually, that's what I mean. Yes. So if you see, for example, Parul, she runs Niche Hair. She's been on Shark Tank. And you choose some, kada? So on Shark Tank, she went and said, "मैं इस brand की मालकिन हूँ," right? అదొక moment create అయింది. But the difference in that moment versus మన జనరల్గా సెలబ్రిటీస్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తే, ఇట్స్ అ వెరీ ఇంటెన్షనల్ బ్రాండ్ రెలవెంట్ మూమెంట్ కదా. సో అది మా మైండ్లో స్టిక్ అవుతుంది. ఓ మాల్కిన్ అంటే నేను లిటరల్గా ఆ వర్డ్ చెప్తే నాకు ఫస్ట్ పారులే గుర్తొస్తుంది. సో సమ్టైమ్స్ ఇది నా పర్సనల్ క్వశ్చన్, అంటే లైక్ ఎనీ పిఆర్ సీన్ మార్కెటింగ్ టర్మ్స్ ఏ పిఆర్ అయినా బ్రాండ్కి వర్కౌట్ అవుతుంది. వీ నీడ్ ట్రాక్షన్, వీ నీడ్ డేటా. సో సెలబ్రిటీ బ్రాండ్స్లో కూడా ఎనీ పిఆర్ థింగ్ అంటే ఎనీ న్యూస్ బ్రాండ్కి పాజిటివ్ వేలోనే ట్రాక్షన్ వైజ్ వర్కౌట్ అవుతుందా? I think, see, in that way, I will agree that PR, any PR is usually good PR. Endukante, even if you don't know about someone, right? You will go search, right? Does that help the brand? Yes, it does help. So it doesn't have a negative impact. Right. Any PR is good PR. Right. So, see, మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీ బ్రాండ్స్ ఫెయిల్ అవుతాయి అని అందరూ అంటారు. నేను కూడా నా ఇనిషియల్ టైమ్స్లో చాలా రీల్స్ చేశాను, సెలబ్రిటీ బ్రాండ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎవరెవరు ఫెయిల్ అయ్యాయి ఏంటి అని. అండ్ ఎవ్రీ ఫౌండర్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. అంటే లైక్ వాళ్ళు చూసే వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. టెల్ మీ, ఒక సెలబ్రిటీతో బ్రాండ్ బిల్డ్ చేయడం ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంటే బయటికి కనిపించినంత స్మార్ట్గా, అంటే అంత
గ్లోరిఫైయింగ్గా ఉండదు, లోపల చాలా ఉంటాయి. బికాస్ సెలబ్రిటీస్కి టైం స్కెడ్యూల్స్ ఉంటాయి, మూవీస్, షూట్స్, యాడ్స్, చాలా థింగ్స్ ఉంటాయి. సో దాంతో వాళ్ళు ఒక బ్రాండ్ని అసోసియేట్ అవ్వడం, దాన్ని కూడా పుష్ చేసుకోవడం, ఇట్స్ వెరీ టఫ్ థింగ్ ఫ్రమ్ దేర్ సైడ్ ఫీసీ. అలాగే ఒక ఫౌండర్ సైడ్ నుంచి చూస్తే ఇవంతా ఎండ్ ఆఫ్ ది డే ఫౌండర్ నీడ్స్ ఈ బ్రాండ్ ఎలా అయినా నేను బిల్డ్ చేయాలి, నేను దీన్ని గ్రో చేయాలి. ఇది ఒక్క మైండ్ సెట్ ఫౌండర్కి ఉంటుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ సెకండరీలోనే ఉంటుంది ఒక ఫౌండర్కి. బికాస్ ఫౌండర్కి బ్లడ్ అండ్ సోల్ అంత ఎవ్రీథింగ్ అదే ఉంటుంది. సో మీ సైడ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్లో ఒక సెలబ్రిటీ బ్రాండ్తో ఉన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? సి హ్యావింగ్ అ సెలబ్రిటీ దానికి ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది, నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ సెలబ్రిటీ ఆన్ బోర్డ్, రైట్? లైక్ గుడ్ సెలబ్రిటీ అంటే వాట్ ఆర్ ద good celebrity క్వాలిటీస్? Good celebrity, I mean, in all honesty, I have had Samantha so far, and she's always been amazing, right? Okay. She's always supported, either through promotions to be there for me as a personal యాక్చువల్లీ friend. అన్నిటిలో కన్నా మీకే ఎక్కువ టైం ఇచ్చినట్టున్నారు కదా, సాకికి ఎక్కువ టైం ఇచ్చారు కదా. Last 5 years she has dedicated a lot of time, and this is more than what I can expect any celebrity would have given. So ఆ రిగార్డ్ ఉంది ఎప్పుడు. I've always felt that I've had a good partner when I was building. Right. So I have no ఇది. So if you have a good celebrity partner, right? Positives ఏంటంటే you will get good mileage. Customer కి very early on in your journey they will have trust on who you are as a business, and I think marketing becomes easier, right? So Mark actually first 6 months we didn't spend anything on performance marketing primarily because of That's this. actually great. Because our love, that love for the celebrity as well as our connect unindi brand tho, that this is wow, this is products I like to wear and I've not seen this in the market. Our connect undante that effect is there. I think the negative side might be that, of course, see, they are not operators, right? True. In the sense that వాళ్ళకి primarily they understand the brand that they have built as an individual, as well as they understand things about possibly in a shoot scenario, shoot కి ఏమన్నా కావాలా, those kind of marketing ideas, అవన్నీ they are much more stronger at it. కానీ ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే you definitely need incredible operational strength. అది మెయిన్ థింగ్ యాక్చువల్లీ. Yes. సో ఎంత మార్కెట్ చేసినా కూడా అది యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ ప్రోడక్ట్ ఇన్ ద రైట్ ప్లేసెస్. ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ ప్రోడక్ట్ మంచిగా లేకుంటే యూ కాంట్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ మార్కెటింగ్ కాంట్ టేక్ యూ ఎనీవే, రైట్? సో ఐ థింక్ అదొక నెగిటివ్ ఉంది, బట్ దట్ ఈస్ వేర్ ఐ రియలీ ఎన్కరేజ్ ఎనీ సెలబ్రిటీస్ టు ఫైండ్ ద రైట్ ఫౌండర్ ఫిట్, రైట్, అండ్ వర్క్ విత్ దెమ్. బికాస్ మీకు ఆ టైం లేదు, మీకు ఆ ఎక్స్పర్టీస్ లేదంటే యూ నీడ్ అనదర్ పార్ట్నర్ హూ ఇస్ మచ్ బెటర్ దెన్ యూ అట్ ఇట్. See, normally when people have enough fame to make a difficult conversation or an uncomfortable conversation is very tough. So because celebrities, they grow eventually. Sometimes they grow, sometimes they fall. Every person has that, and వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, when someone is growing, it's a different scenario. When someone is falling, it's again a different scenario. The conversations change. So అలాంటప్పుడు having a difficult conversation with the celebrities, ఏమైనా టాస్క్ ఉంటుందా? Or see, I think I don't know about other celebrities, కానీ with Samantha it has always been that మాదొక రిలేషన్షిప్ has always been based on trust and transparency, right? ఏదైనా మంచిగా జరుగుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ వెల్, బట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ డిఫికల్ట్ గోయింగ్ ఆన్, రైట్, ఐ హ్యావ్ బిన్ యాజ్ ఓపెన్ విత్ హర్, షీ హ్యాస్ బిన్ యాజ్ ఓపెన్ విత్ మీ, రైట్? అట్లాంటి ఒక రిలేషన్షిప్లో ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఫర్ విచ్ ఐ థింక్ బోత్ పీపుల్ నీడ్ టు బీ యాజ్ ఓపెన్ అండ్ యాజ్ అండర్స్టాండింగ్, విచ్ ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ ఫ్రమ్ హర్. రైట్, గ్రేట్. సో ఇప్పుడు వాట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ సాకి విల్ డిస్కస్. అంటే లైక్ సాకీకి ఫస్ట్ 6 months వరకు ఆర్గానిక్ మార్కెటింగ్ చాలా వర్కౌట్ అయింది బాగా. మీకు ఎప్పుడు అనిపించింది దిస్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు స్పెండ్ మనీ ఆన్ మార్కెటింగ్? అంటే ఒక క్యాప్ వస్తుంది ఎవ్రీ టైం, ఆ క్యాప్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? సో దాని తర్వాత నుంచి ఏం చేస్తే సాకీకి వర్కౌట్ అవుతుందని దాన్ని ఎలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు? రైట్. సో ఫస్ట్ 6 monthsలో ఏమైందంటే వీ హ్యాడ్ అ సర్టన్ ప్లాన్ ఆన్ ఇన్వెంటరీ, సేయింగ్ దట్ మా స్కేల్లో వాట్ ఈస్ ద రైట్ రెవెన్యూ, రైట్? యూ పుట్ అ రెవెన్యూ target, you have a certain capital at hand in terms of what you can deploy in inventory or wherever you want to deploy. అది మ్యాచ్ అవుతుందా, రైట్? సో ఇంత క్యాపిటల్ ఉంది నా దగ్గర, ఇంత రెవెన్యూ కావాలి నాకు, రైట్? దానికి యూ హ్యావ్ యువర్ యూనిట్ ఎకనామిక్ మ్యాథ్. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ, నాకు ఆ మ్యాథ్ ఎలా ఉంటుంది ఐడియల్లీ? అంటే లైక్
ఎప్పుడు థింగ్స్ ఆర్ ఇన్ ద రైట్ వే, థింగ్స్ ఇలా లేకపోతే థింగ్స్ ఆర్ ఇన్ ద రాంగ్ వే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. షూర్ ఆస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అది. Sure. So, see, I think maybe I'll start with unit economics. Let's take example of a pen business. Forget garments for a bit, right? నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంది. 100 రూపీస్తో వాట్ కెన్ ఐ బై, రైట్? మేబీ ఐ కెన్ బై 10 పెన్స్. ఈ పెన్స్కి నేను ఒక యూనిక్ స్టోరీ ఇవ్వాలి, నాకు ఒక యూనిక్ వాల్యూ ప్రాposition ఇవ్వాలంటే వాట్ ఈస్ ద టాలెంట్ ఐ హ్యావ్, వాట్ కెన్ ఐ యాడ్ వాల్యూ టు ద కస్టమర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి పెయింటర్ అనుకోండి, నేను మంచిగా అన్ని హ్యాండ్ పెయింట్ చేసి మీకు ఇస్తాను. సో యూ లైక్ దట్ డిజైన్ విచ్ ఇస్ వై యూ ఆర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ మీ. సో నాకు మేబీ పర్ పెన్కి ఒక 2 hours పడుతుంది, రైట్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మై టైమ్, రైట్? సో ఆ 10ని ఇప్పుడు నా బేస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ 10 రూపీస్, రైట్? By adding value, I have made it about 20 rupees, right? So that is now sitting in my warehouse, right? A warehouse lo undalante, what is my warehousing cost? Enni రోజుకి నేను ఆ ఇన్వెంటరీను పెట్టుకోవాలి, రెంట్ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్ అని. Then somebody has to, every time you order, somebody has to pick it up, pack it, ship it to you. వాళ్ళకి కూడా you have to give them something, right? So what is that cost for me as a business, right? నేను ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాను ఇప్పుడు ఫర్ అ కొరియర్ పార్ట్నర్, ఫర్ ఎగ్జాంపుల్. That courier partner has a cost to deliver it to you, right? Now, ideally, unit economics works like this. What is the cost that you incur as a business to deliver value to your customer, right? So, our value ni add cheste, you'll be able to get the math around what is the right this one. This is one approach. This is a very product-centric approach, right? ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో ఇలాంటి పెన్స్ ఏ రేట్లో దొరుకుతాయి, ఓకే, అది నాకు తెలియాలి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెల్లింగ్ యూ అ పెన్ ఫర్ 100 రూపీస్, రైట్? కానీ మార్కెట్లో దెర్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ పెన్స్ లైక్ దిస్ ఫర్ 50 రూపీస్. నీకేంటి ప్రిఫరెన్స్? 50 రూపీస్ కదా. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు జస్టిఫై మై 100 రూపీస్, ఐమ్ ఐ డూయింగ్ సంథింగ్ బెటర్ దెన్ మై కంపిటీటర్స్ ఆర్ డిఫరెంట్ టు మై కంపిటీటర్స్? యాజ్ అ కస్టమర్స్, ఆర్ యూ సీయింగ్ ద వాల్యూ ఆఫ్ దట్ ప్రోడక్ట్, రైట్? అది ఉందంటే దెన్ ఐ హ్యావ్ ద రైట్ టు ప్రైజ్ ఇట్ హయ్యర్, రైట్? So this is, I think, the basic math around how do you price a product, and how do you ensure customer is willing to pay for it. Because meeku aa product lo value undani, you can't sit on it, right? Vaaliki belief raavali that you are giving them something that is worth their money. Value proposition ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. That's, I think. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మీరు ఒక ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ బిజినెసెస్లోని ఈ మార్కెటింగ్కి ఇంత స్పెండ్ చేయాలి, ఆపరేషనల్ కాస్ట్కి ఇంత స్పెండ్ చేయాలి, ఎక్కడ బర్న్ అవుతుంది, ఇది ఎక్సీడ్ అవ్వకూడదు, ఇలా ఏమైనా ఉంటాయా? ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. మీరు అడిగారు కదా బిఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్ వాట్ పాయింట్ డిడ్ వీ స్టార్ట్ స్పెండింగ్ ఆన్ మార్కెటింగ్ అని, రైట్? సో ఫస్ట్ 6 monthsలో చూస్తే ద ఇన్వెంటరీ దట్ వీ హ్యాడ్ వాస్ ప్రపోర్షనేట్ టు ద సేల్ దట్ వీ వర్ గెటింగ్, రైట్? వీ వర్ యాక్చువల్లీ అండర్ స్టాక్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎందుకంటే ఫస్ట్ 3 daysలోనే స్టాక్ అవుట్ అయిపోయిందంటే how fast the customer wanted us to replenish the product was very quick, right? So for us to stabilize the supply chain, koncham time padindi for the first 6 months in terms of ensuring that our vendors were, getting the right material at the right time. Then tarvata we felt that okay, now we've also scaled in inventory. At this point, only through organic inta revenue ostundi. Can we push higher? Right? ఇప్పుడు ఇన్వెంటరీ ఉంది, దాని తర్వాత we took that call in terms of increasing the spends on అంటే పర్చేస్ ఇంక్రీజ్ చేయాలి, రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలో ప్లాన్ చేశారు. Yes. So even then our main objective was profitability undalante. Usually for a D2C brand in today's ecosystem, marketing is the largest spend factor. అది ఎట్లా కంట్రోల్ చేయాలని, that was the main thinking at that point in time, right? అప్పుడుకు there is a lot of difference in terms of how the market is evolved. ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే it is very expensive, right? కానీ ఆ టైంలో it was still slightly better, it was more economical. So we built a plan in terms of what is it that allows us to reach profitability. మాకు ఒక ఈ మార్కెటింగ్ టర్మినాలజీస్లో ROAS అని ఒక టర్మ్ ఉంది, which is return on ad spend, right? So every brand should ideally plan in terms of ఈ ROAS వస్తే మాకు ప్రాఫిటబిలిటీ ఉందని. Right. What is that number? That number for us, I would say, is 4. Right? Nice. Largely apparel segmentలో between 4 to 5 ఉండాలి. చాలా గ్రేట్. Yes, it is great. It is comfortable. కానీ in today's scenario, right, you have to be very careful because marketing cost is very high,
రైట్, చాలా పెరిగిపోయింది. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ స్మార్ట్ అబౌట్ హౌ డూ మార్కెట్, రైట్? సో మార్కెటింగ్ ఛానల్స్ చూస్తే వీ యూజువలీ లుక్ అట్ ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్, అండ్ ఈవెన్ విత్ ఇన్ ఆర్గానిక్ దర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ avenues ఫర్ ఆర్గానిక్, రైట్? SEO బీయింగ్ వన్ ప్రైమరీ ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ AI హ్యావింగ్ కమ్ ఇన్, there's a lot of AI-led search, right? Are you appearing in that becomes a very important factor. And మీకు how well is your brand known with people, right? At the end of the day, I think word of the mouth is simply the best channel of marketing, right? నాకు చాలా బ్రాండ్ నచ్చింది, I'll go tell 4 of my friends, వాళ్ళకు కూడా నచ్చిందంటే that propagation is very different, right? So what a brand should invest in this case is creating brand moments, right? How real is the brand to your customer? How connected is the customer with you? దానికి ఒక బ్రాండ్ మూమెంట్ క్రియేట్ చేయాలి, రైట్? దేర్ ఆర్ అగైన్ మల్టిపుల్ avenues within this, right? You can start picking with influencers, for example, right? With influencers ఏమవుతుందంటే, influencers are people like you and me sitting here creating content. మాకు ఒక రియల్ లైఫ్ ఉంది, మాకు ఒక రియల్ స్టోరీ ఉంది, అండ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ అవర్ స్టోరీ, అవర్ లైఫ్, రైట్? సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళతో, రైట్? సో ఐ వుడ్ సే దట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అలౌస్ ఫర్ కస్టమర్స్ టు సీ ద ప్రోడక్ట్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ వాళ్ళే వేసుకున్నారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక సెలబ్రిటీ వేసుకున్న దానికన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బ్రాండ్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారో దానికి మంచి ఎంగేజ్మెంట్ రేట్ ఉంది. ఎస్, బికాస్ ద కస్టమర్ ఫీల్స్ దట్ if she's wearing it, it's looking nice. If I wear it, it'll look nice, right? A relatability ఎక్కువ ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, దట్ ఈస్ ద రీజన్ ప్రైమరీలీ వై ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వర్క్స్ ఫినామినల్లీ. సో మీరు యాక్చువల్లీ వెన్ యూఆర్ పికింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, సాకి కోసం ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్సర్ పిక్ చేసుకున్నప్పుడు మీరు ఏం చూస్తారు? రాదర్ దెన్ నెంబర్స్, ఫస్ట్ థింగ్ నెంబర్స్ ఉంటాయి. రాదర్ దెన్ నెంబర్స్ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్లో కాంటెంట్ ఆర్ ఎనీథింగ్ ఏం చూస్తారు ఆ ఇన్ఫ్లుయెన్సర్ని పిక్ చేసుకొని వాళ్ళతో బ్రాండ్ని ప్రమోట్ చేయించుకోవడానికి? The thing is, I feel influencers though, couple of things is very important. One is the influencer in line with your brand belief system. నేను సెలబ్రిటీకి ఏం చెప్పానో అదే సేమ్ ఉండాలి, బికాస్ ఐడియలీ వాట్ యూ రిప్రజెంట్ యాజ్ అ బ్రాండ్, దే షుడ్ బి ఏబుల్ టు రిప్రజెంట్ ఇట్ ఈక్వలీ ఆర్ బెటర్ దెన్ యూ, రైట్? సో our narrative has to be very strong with them, right? Second thing what we see is one is, I mean, till maybe 4-5 years ago, ఫాలోవర్స్ ఆ కౌంట్ చూడాలని అంటిల్ దట్ టైం అది ఫస్ట్ మెట్రిక్. కానీ ఇప్పుడు ఏం చూడాలంటే ఐ థింక్ హౌ మెనీ పీపుల్ షేర్ దట్ కాంటెంట్, రైట్? షేర్స్ చూడాలి. నెక్స్ట్ ఐ వుడ్ సే ఇస్ హౌ మెనీ సేవ్స్ డు దే హ్యావ్, రైట్? అండ్ థర్డ్ ఇస్ హౌ మెనీ కామెంట్స్ డు దే హ్యావ్. అండ్ ఆ కామెంట్స్ చూస్తే కూడా తెలుస్తుంది వాట్ ఈస్ ద ఇంటెంట్ విత్ విచ్ దేర్ ఆడియన్స్ ఇస్ ఎంగేజింగ్ విత్ దెమ్, కదా? బికాస్ ఐ కెన్ కమ్ అండ్ సే అచ్చా యునో వెరీ నైస్, రైట్? కానీ నేను వచ్చి ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, వాట్ ఈస్ ద లింక్, రైట్? ద డ్రెస్ ఇస్ వెరీ నైస్, yes, then I know that I'm asking for the product, right? So has the influencer fostered a community that is more relevant to my audience, right? Adi chuste I think that's a great metric now for tracking influencers. ఓకే, సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు మొత్తం క్యాపిటల్లో ఇన్వెంటరీకి ఎంత స్పెండ్ చేయాలి, మార్కెటింగ్కి ఎంత స్పెండ్ చేయాలి, ఆపరేషన్స్కి ఎంత స్పెండ్ చేయాలి టు బీ ఇట్స్ సేఫ్ బెట్ లాగా ఇఫ్ యూ కెన్ పర్సంటేజ్ వైజ్ చెప్తే? షూర్. సో అపెరల్ బిజినెస్లో ఐ థింక్ ద వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ ఇస్ వీ హ్యావ్ వెరీ గుడ్ గ్రాస్ మార్జిన్స్, రైట్? ఎంత ఉంటాయి? I would say that if you're operating anywhere between 45% to 65%, you're good, right? So anta margin ఇంకేం బిజినెస్లో రాదు. So I would say that is your North Star metric in your P&L. Gross margins ఏంటి? Gross margins is a very simple math of what is the selling price, what is the cost price, ఆ margin ఏంటని, right? From there you move to fulfillment, right? Operations and fulfillment, which is the next important thing. What happens in operations and fulfillment is always proportionate to your sales. Sales పెరిగిందంటే ఈ మెట్రిక్ పెరుగుతుంది, తక్కువ ఉందంటే ఇట్ విల్ స్టే లో, రైట్? అండ్ సో దిస్ ఇస్ నాట్ it's not a very static number. It depends on the scale that you operate at. The third thing is marketing, right? Marketing lo kuda now you can kind of split it into certain elements which are more long-term ROI, certain elements which are short-term ROI. Okay. What are the ones that deliver short-term ROI, right? Performance marketing is one of them. Instant ga ostadi. Instant ga. So adem avutadante sales, if you want to increase sales, you can immediately spend more on performance marketing, it will give you ROI.
కానీ బ్రాండ్ బిల్డ్ చేయాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ వితౌట్ సీయింగ్ దట్ ROI. సో దీనిలో ఐ వుడ్ సే అగైన్ వన్ ఇస్ a dynamic cost, one is more a static cost, right? And beyond this will be your whatever is your capital required in terms of operating the business, right? Salaries, rent, and maybe like any overhead costs, software gaani ivanni, right? So ivanni vastayi. So oka P&L chudalante I would say the ideal P&L for a apparel business is you should have 65, we operate at 65% margins, but anywhere between 45 to 65 is a good number to be at. On operations and logistics oka 10 to 12% lo undali, and on marketing you should cap it on I would say 25% maximum. Okay. దీంతో ఎక్కువ వెళ్తే then you're in trouble, right? Because then you're almost 50% of your spends will start going into marketing. When you're not making money. చాలా బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కువ డబ్బులు మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తారు, అంటే లైక్ హ్యూజ్ మనీ. ఓన్లీ PPC వల్లనే కొన్ని బ్రాండ్స్ సస్టైన్ అవుతున్నాయి. వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ రన్ లోని? జస్ట్ యాడ్ రన్ చేసినప్పుడే సెల్ అవుతుంది, యాడ్ రన్ చేసినప్పుడు నో వన్ ఈస్ నోయింగ్ అబౌట్ ద బ్రాండ్, అదేమైనా ప్రాబ్లం ఉంటుందా? That tells you that it's not a brand. బ్రాండ్ అంటే ఏంటి? రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ చాలా మంది ఉన్నారు దట్ దే ఆర్ డూయింగ్ ఇన్క్రెడిబుల్ బిజినెస్, 100 crores 200 crores, కానీ ఆ బ్రాండ్ పేరేంటని వీ విల్ నెవర్ నో, రైట్? దట్ ఈస్ నాట్ అ బ్రాండ్. బ్రాండ్కి ఒక రీకాల్ ఉండాలి, రైట్? దట్ ఈస్ వెన్ ఈవెన్ ఇఫ్ ఐ టుడే గో అండ్ సే Saaki.co, చాలా మంది ఉన్నారు, దర్ ఇస్ అ ఛానల్ ఇన్ మార్కెటింగ్ విచ్ ఇస్ కాల్డ్ డైరెక్ట్. యాక్చువల్లీ ఇప్పటికీ సాకి ప్రొఫైల్కి చాలా టాప్ పీపుల్ ఫాలో అవుతారు. దేర్ ఆర్ సర్టెన్ పీపుల్, నేను చూస్తాను కదా, దాని ఇప్పటికీ చాలా టాప్ టియర్ 1% పీపుల్ చాలా మంది ఫాలో అవుతారు. టెల్ మీ యాక్చువల్లీ సాకి ఏం చేసింది అలాంటి టాప్ టియర్ ఆడియన్స్ని గ్రాబ్ చేయడానికి? షూర్. సో ఐ థింక్ వెరీ ఎర్లీ ఆన్ మాకు ఒక బ్రాండ్ బిల్డింగ్ ఫోకస్ ఉన్నింది, రైట్? డే వన్ ఒక పెద్ద బ్రాండ్లోనే పొజిషన్ చేద్దామని మీరు అనుకున్నారు. అవును. సో హౌ డు యూ డూ దట్, రైట్? వన్ ఇస్ యూ హ్యావ్ టు హ్యావ్ గార్డ్ రైల్స్. బ్రాండ్ అవ్వాలంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద కంఫర్ట్ టు సే నో టు వాట్ ఈస్ నాట్ యువర్ బ్రాండ్, రైట్? మాకు ఇలాంటి ఆడియన్స్ కావాలంటే ఐ విల్ గో ఆఫ్టర్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. హూ ఇస్ అ లీవైస్ కస్టమర్ అకార్డింగ్ టు యూ, రైట్? డెనిమ్ అంటే వాళ్ళకి ఒక అట్లీస్ట్ ఐడియా ఉంది, ఫ్యాబ్రిక్ ఎట్లా ఉండాలి, క్వాలిటీ స్టిచ్ ఎట్లా ఉండాలి తెలుసు, రైట్? అండ్ సెకండ్లీ దే విల్లింగ్ టు పే, రైట్? అండ్ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. What is a denim kind of a customer, right? So if you see everything in Levi's branding, it's very much to do with that kind of a lifestyle, right? So if you're building a brand, మీకు ఆ కస్టమర్ లైఫ్ స్టైల్ గురించి మంచిగా తెలియాలి, రైట్? లేసిన తర్వాత వాట్ డస్ షీ డూ? డస్ షీ గో టు వర్క్? డస్ షీ నాట్ గో టు వర్క్? తినాలంటే వాట్ ఈస్ హర్ ఫేవరెట్ ఐటమ్స్ టు ఈట్? బయటికి వెళ్ళాలంటే వేర్ డస్ షీ గో? ఎంజాయ్ చేయాలంటే తనకు ఎంజాయ్మెంట్ మీనింగ్ ఏంటి, రైట్? అవన్నీ తెలిస్తే దెన్ యూ నో దట్ దిస్ ఇస్ ద కస్టమర్. వై డస్ దట్ హెల్ప్? బికాస్ వాట్ ఐ విల్ లైక్ యాజ్ అ కస్టమర్, someone else who has a very different lifestyle may not even relate to it, right? So ఇలాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్తోనే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు బిల్డ్ అ కస్టమర్ ప్రొఫైల్. చాలా మంది ఇట్లా చేస్తారు, సేయింగ్ దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్, దిస్ ఇస్ ద రీజియన్ దట్ దే లివ్ అవుట్ ఆఫ్, రైట్? అదొకే రీజియన్లో హౌ మెనీ పీపుల్ లివ్ దర్ లైఫ్ సో డిఫరెంట్లీ, కదా? సో ఐ విల్ బీ డూయింగ్ సంథింగ్ ఎల్స్. నాకు ఫిట్నెస్ ఇంపార్టెంట్ అంటే నేను ఫిట్నెస్ చేస్తాను, రైట్? ఐల్ గో టు ద జిమ్, ఐల్ గో వెరెవర్. కానీ ఇన్ ద సేమ్ గ్రూప్ దెర్ మైట్ బి సమ్మన్ హూ విల్ సే ఐ డోంట్ లైక్ దిస్ అట్ ఆల్, నాకు ఇలాంటి మ్యూజిక్ నచ్చుతాయి, రైట్? సమ్మన్ ఎల్స్ మైట్ బి లిస్నింగ్. ఫర్ మై లైఫ్ ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. I grew up in Bangalore. Bangalore has a natural influence of rock music, right? Almost everyone in Bangalore knows rock music. నేను అదే వచ్చి హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్ విల్ హ్యావ్ అ ప్రెఫరెన్స్ ఫార్ more regional music, right? True. Radio is like, if you listen to that, it is very Telugu music, right? So alanti differences you are going to learn about a new brand through these kinds of avenues. Who are the pop artists you like? Who are the celebrities you like? Where are the places you eat? Right? So a brand profile should ideally be, who is this person? వాళ్ళు డే టు డేలో ఏం చేస్తున్నారు, రైట్? దాంతోనే ఒక బ్రాండ్ ప్రొఫైల్ బ్రాడ్లీ క్రియేట్ అవుతుంది, రైట్? సో వెరీ ఎర్లీ ఆన్ ఇన్ సాకీస్ జర్నీ వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ ప్రొఫైల్. మా కస్టమర్స్ ఎవరు, ఏం చేస్తున్నారు లైఫ్లో, ఏ పాయింట్లో దే థింక్ దట్ సాకీ ఈజ్ రెలవెంట్, రైట్?
నాకు ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు సాకి కావాలా, బయట నేను ఫ్రెండ్స్ని కలుస్తున్నాను అప్పుడు సాకి కావాలా, ఆర్ నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను ఆ టైంలో am I looking for సాకి, రైట్? అది తెలిస్తే దెన్ యుల్ స్టార్ట్ టు బిల్డ్ ప్రోడక్ట్ విచ్ ఇస్ రెలెవెంట్ టు దర్ యూస్ కేస్. ఈ డేటా ఎలా తెలుస్తుంది మనకి పీపుల్కి ఏ టైంలో ఏం కావాలి ఎలా అని? See, there are two ways of doing it. One is before you set up a brand, right? 100 people, 200 people. Now, my own friend circle, that's the best place to start, right? And given that I have some platform on social media and, you know, we had some sort of a reach early on. So, brand, even before branding చేసినప్పుడే మేము ఒక కస్టమర్ ప్రొఫైలింగ్ చేసాం, ఓకే, రైట్? జస్ట్ టు ఫైండ్ అవుట్. And this is everywhere. We sent it to people in Bangalore, people in Mysore, Mangalore, and even Andhra, Telangana kuda, Hyderabad, Vijayawada, Nellore, anni places ki pampichi oka data collect chesam memo. What are the things that you're liking? Which are the brands that you're buying from today? Right? What are the price points? Meeku dresses ekku kavala, sarees ekku kavala, blouses ekku kavala, em kavali meeku, right? Adoka we did like a customer survey, okay, with general people. సో మాకు అప్పుడు తెలిసింది దట్ దెర్ ఆర్ 3, I would say, larger segments of people, right? ఒక segment who look at hyper luxury segment, right? They buy from, you know, anything north of 5,000 rupees and more. ఇంకొక segment ఉంది that their life has just changed, right? Which means, you know, maybe 1 generation before, 2 generation before, they have maybe grandparents era lo they have really struggled, right? దాని తర్వాత మేబీ their parents have really, you know, brought them up in a good way. Their parents have moved to the city. So they are first generation city dwellers, right? So your lifestyle changes. The minute I'm living in a non-urban setting, నా కాంటెక్స్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. Because suddenగా if, you know, somebody comes home, right? I can't wear this because someone else is coming. Right. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. If you're in a city, you're in a nuclear family, ఆ కాంటెక్స్ట్ చేంజ్ అవుతుంది, రైట్? సో వాట్ యు వేర్ దానికి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, రైట్? సో దోస్ కైండ్స్ ఆఫ్ వెరీ స్మాల్ ఇన్సైట్స్ హెల్ప్ us అండర్స్టాండ్ దట్ ద రైట్ కస్టమర్ ఫర్ సాకి ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఐడియలీ హ్యాడ్, యు నో, హ్యావ్ సీన్ సక్సెస్ జస్ట్ అబౌట్ 1 generation బిఫోర్. ఓకే, నా ఫ్యామిలీలో అట్లనే, బికాస్ when my grandparents moved to Mysore, literally my family had 6 people. ఆ 6 people అందరూ, like my mother, her 3 siblings, and my 2 grandparents, everyone lived in a 1-bedroom house, right? So they have seen struggle. My mother has really worked hard. She's the first person in her generation to work as a woman, right? So నాకు ఎట్లా మైండ్ సెట్ ఉంటుంది that I want to like make them feel proud, I want to uplift them, I want to give them good. సో నాలాంటి ఎంతమంది ఉంటారు, రైట్? సో మనకి అంబిషన్ ఉంటుంది, మనకి ఏదైనా చేయాలి, వీ హ్యావ్ టు లైక్ సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్, యూ హ్యావ్ టు బిల్డ్ సంథింగ్ దట్ ఇస్ అవర్స్, రైట్? అలాంటి మైండ్ సెట్ విమెన్ మనకు కావాలి. దాట్ ఈస్ హూ వీఆర్ కేటరింగ్ టు ఫండమెంటలీ. సో మీరు సమంత గారు మీ బ్రాండ్తో అసోసియేట్ అయ్యారని చెప్పి మీ మోస్ట్ ఆఫ్ ద టార్గెటెడ్ ఆడియన్స్ మిలీనియల్స్ అని సెగ్మెంట్, వాళ్ళకి మాత్రమే కేటర్ అయ్యేలాగా ప్రొడక్ట్స్ని డిజైన్ చేశారా డే 1? యా. So what happened is, why only millennials? We didn't stick to only millennials, but when we saw this group, okay, సర్వే చేసిన తర్వాత డేటా చూసాం మేము. ఆ డేటాలో వచ్చింది that people who associate with Samantha are more or so millennials, right? Okay. Because I think that is the era in which she came to fame. She did a lot of her work. Right. So ఎక్కువ మంది millennials associate with her, right? కానీ today I think we have also grown out of that, right? Okay. We've evolved beyond just a millennial audience, and Maku, we did a recent repositioning, say in March, where we changed the logo, we changed, you know, better focus on the brand. అది ఎందుకు చేసామంటే we realized that even though we had a certain idea of branding, fashion has gotten a lot more competitive, and we want to get sharper in what we deliver, right? Okay. So when we saw a lot more data, we've always been very, very data back. Data oriented. Yeah. So when we saw a lot more data, we have realized that women lo kuda and ambitious women lo kuda oka niche ochindi maaku, saying that there are women who are ambitious, but there are women who take action on their ambition, right? ఆ యాక్షన్ తీసుకునే వాళ్ళకి what can we do as a segment, and this is growing in India significantly, right?
నంబర్ ఆఫ్ విమెన్ గోయింగ్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ చాలా పెరిగింది. సో వాళ్ళకి ఏం చేయాలి, రైట్? అండ్ ఐఎమ్ దట్ డెమోగ్రాఫిక్. As a core individual, I am that demographic. So we started to build a lot more around the niche for supporting ambitious women who take action. బిగినింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, సాకి మీనింగ్ అంటే ఏంటి అసలు? So Saaki ante, for us, when Sam and I started this, we always felt women gurinchi oka narrative undi, that all women have some sort of a vindictive idea, ఏదో they're very negative with each other అని ఒక ఐడియా ఉంది. అండ్ దిస్ ఐడియా ఇస్ లార్జ్లీ ప్రాపగేటెడ్ బై మీడియా అండ్ సీరియల్స్ మెయిన్లీ. నాకు తెలిసిన రైట్. సో యూ హ్యావ్ ఆల్ దీస్ లైక్ నెగటివ్ క్యారెక్టర్స్, ఒక కొమోలిక, వీళ్ళు వాళ్ళు, దట్ దర్ ఆల్ ప్లాటింగ్ థింగ్స్ అగేన్స్ట్ ఈచ్ అదర్. బట్ యాక్చువల్గా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చూస్తే యూ గెట్ మోర్ సపోర్ట్ దెన్ యూ ఎవర్ గెట్. రియల్లీ? యా. అండ్ మై గర్ల్ ఫ్రెండ్స్, లైక్ నాకు కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ హు ఆర్ ఆల్ విమెన్, రైట్? Even till today, they are my biggest cheerleaders, they are my biggest critics, and when I need someone, naku I'm not feeling good ante call cheste, they will pick up, they will make sure I'm okay, until that time they're with me. Right? Anta support undi in right? girl friendships and like girl groups, girl gangs ni cheptam kada, that kind of support is there, right? So when I saw that in an Indian language, in Hindi actually, Saaki ani cheptam. You are my Saaki, right? You are my friend. Right. ఆ ఫ్రెండ్కి ఎంత డెప్త్ ఉంది, ఎంత రెలవెన్స్ అండ్ వాట్ రోల్ దే హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ కదా. ఇప్పుడు సో మెనీ ఆఫ్ మై కాలేజ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ 15 years. వీ హ్యావ్ బిన్ ఇన్ కాలేజ్, వీ గ్రాడ్యుయేటెడ్, ఫస్ట్ జాబ్ చేసాము, పెళ్ళి కూడా అయింది, నౌ ఎవ్రీబడి హ్యాస్ కిడ్స్, రైట్? అన్ని స్టేజెస్లో వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ వెరీ డిఫరెంట్, రైట్? And you need that support from each other. 15 years if you've been able to support each other, no judgment, no harsh idi, right? They start to feel like family to you, right? Adoka feeling is actually the truth of how female friendships exist, not the serial atla chupistaro atla gaadu. But actually చాలా మంది ఉమెన్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అంత ఎక్కువ స్ట్రాంగ్ ఉండో, బాండ్స్ మారు, అంటే ఎవ్రీ ట్రాన్సిషన్ ఇన్ లైఫ్లో ఫ్రెండ్స్ చేంజ్ అయిపోతారని చెప్తారు. బట్ మీరు ఇలా చెప్పారు కదా, టెల్ మీ, ఆ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్లో ట్రాన్సిషన్స్ అవ్వకుండా బాండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఉమెన్ యాక్చువల్లీ ఏం చేయాలి? Actually, I would not agree with this one, okay? Because నాకు all the women I know in my life, including my own mother, she is most connected to her girlfriends from school or college. So adoka narrative, in my opinion. There are some people who don't get along, but that's there in men also. It's not gender specific. Kani oka support kavalante, you go to a girl gang, I promise you, enta support kavalo danikana ekku you will get. Okay, nice. Right? Great so that to is hear, the actually. strength of female friendship. Okay. So Saaki start chesinappudu, that was my core belief, that this support that we get from each other should be what this larger community feels like, right? We are all here to uplift each other, we are all here to strengthen each other, we are all here to support each other, right? Adoka one is brand name, and second, of course, in the last 5 years మా కమ్యూనిటీలో కూడా చూస్తే, ఇంటర్నెట్ కమ్యూనిటీస్ కానీ ఎనీబడి, దే ఆర్ ఆల్ విమెన్ ఫైటింగ్ ఫర్ ఈచ్ అదర్. నైస్. సో ఇది వెన్ సమ్టైమ్స్ ఎప్పుడైనా ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది చెప్తుంటారు, లైక్ ఈ సెలబ్రిటీ బ్రాండ్స్తో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు, ఇన్వెస్ట్ చేస్తే ఎంత హెడ్ఏక్స్ ఉంటాయో మీకు తెలీదు, బికాజ్ అదొక పెద్ద టార్చర్ లాగా ఇన్వెస్టర్స్ మాట్లాడతారు. వై డూ యూ థింక్ అసలు సెలబ్రిటీ బ్రాండ్స్లో ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు? అది మెయిన్ రీజనా మీరు ఫండింగ్ రేస్ చేయలేదు ఇప్పటి వరకును? మేము ఫండింగ్ రేస్ చేసాము, కానీ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్ స్టార్టింగ్లో, అండ్ ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్. సో నేను ఎప్పుడు చెప్తాను, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ, కొంచెం ఫండింగ్ ఉంది, దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ద షూ లేస్ ఆన్ ద బూట్ స్ట్రాప్ అని నేను చెప్తాను. అంత ఫండింగ్ వచ్చింది మాకు. సో ఐ వుడ్ సే దట్, సి ఇన్వెస్టర్స్ హ్యావ్ ద సేమ్ కన్సర్న్ దట్ యూ హ్యాడ్. ఒక క్వశ్చన్ అడిగారు కదా, సెలబ్రిటీ లైఫ్తో ఏం జరుగుతుంది, విల్ దట్ ఎఫెక్ట్ ద బ్రాండ్ అని. So they have that limitation or that belief saying that a celebrity has a certain shelf life. And tarvata their relevance goes down, somebody else comes up. That is true. That is the nature of brands kuda celebrity in full game pettukoru 5 years ki 6 years ki raayinchukuntaru. Right. So I think that is the period in which they are in their prime.
If you are building a brand around them at that time, very well and good. So they have seen that unless the celebrity is incredibly invested, right? And the celebrity is also good at building their relevance beyond the tenure Shelf of life. their film, right? You have to start building an identity as a celebrity. అది చాలా తక్కువ మంది చేస్తారు, right? The minute they're done with their films, they go into their private life, they lead whatever is life good for them. కానీ how does that help in building the brand long term is a question that investors definitely have. And I would say that, you know, there is a limitation actually that now I would say వాళ్ళకి భయం ఏంటంటే they are maybe scared of fashion brands more. Okay. ఎందుకంటే ఇండియాలో లాస్ట్ 10 yearsలో in lot of investors have put in a lot of money on apparel brands, పెట్టారు, right? కానీ it's not as much to do with the celebrity, but apparello innate challenges ఏంటంటే one is trend is changing. Every 6 months you have a new trend. So does this team have the capability of catching that trend on time and pushing it? And secondly, dead inventory untadi, right? So VCs ki they have invested money in India. They have seen it not going the way they do. So నాకు ఎప్పుడు whenever somebody comes and asks me నేను ఒక ఫ్యాషన్ బ్రాండ్ పెడదానని I'm thinking should I do it or not, right? I always encourage do it with your own money, do it in a bootstrap way. When you put your own money, you also understand the hardship that comes with it and you're very careful about your money, right? You don't spend it just like that, right? Our mindset undali, and this is a business which has very good gross margins. So you can go up to, you know, easily 50-60 crores మీ ఓన్ మనీతోనే యూ కెన్ డూ ఇట్, రైట్? దాని తర్వాత మీకు ఎక్స్పాండ్ చేయాలి, ఆఫ్లైన్ వెళ్ళాలంటే దెన్ యూ డెఫినెట్లీ నీడ్ సమ్ క్యాపిటల్ అట్ దట్ టైమ్ గో రేస్, రైట్? బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ అ బిజినెస్ దట్ యూ క్యాన్ బిల్డ్ ఇఫ్ యూ స్టార్ట్ స్మాల్. టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, బట్ ఇఫ్ యూ ఆర్ పేషెంట్ యూ కెన్ డూ ఇట్. మీరు సాకిని ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేసింది ఒక 1 crore, రైట్? సో ఐ టోల్డ్ యూ దట్ వీ హ్యాడ్ యాక్చువల్లీ సోల్డ్. We are not from a very well-to-do family or anything. Okay. So I didn't take it from my parents or this one. My husband supported me, right? Nice. My husband and me, because we sold the brand, the previous brand. So ఆ టైంలో కొంచెం డబ్బులు వచ్చిందని we said, okay, all that money we will reinvest, we will rebuild something, right? Okay. So we started with 1 crore. కానీ ఇఫ్ యూ లుక్ బ్యాక్ మేబీ 5 years బ్యాక్ టైంలో ఆ 1 crore సరిపోతుంది. కానీ ఈ టైంలో ఎక్కువ డెఫినెట్గా కావాలంటే యూ నీడ్ మనీ ఫర్ మార్కెటింగ్ మెయిన్లీ. ఒక ఐడియల్లీ ఎన్ని క్రోర్స్ ఉండాలి టుడే ఒక బ్రాండ్, ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ని స్టార్ట్ చేయాలంటే? See, these are not my words. In a podcast with I think Nikhil Kamath, right. Birla Group, Kumar Mangalam Birla, Mr. Kumar Mangalam Birla said that in today's era you need at least 10 crores. 10 crores లేదా బిజినెస్ చేయలేమన్నా. స్టార్ట్ చేయొచ్చు, ఇట్స్ నాట్ దట్ యూ కాంట్ స్టార్ట్. కానీ మీకు కావాల్సిన సక్సెస్ ఇమ్మీడియట్గా రాదు, రైట్? ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ టైమ్ ఇస్ ప్రపోర్షనేట్ టు మనీ, రైట్? క్యాపిటల్ ఎక్కువ ఉందంటే యూ కెన్ యాక్సిలరేట్ అ బిజినెస్ మచ్ ఫాస్టర్. క్యాపిటల్ లేదంటే యూ విల్ బిల్డ్ ఇట్ అవుట్ మోర్ స్లోలీ, రైట్? ఆ టైం తీసుకొని యూ విల్ డూ ఇట్. సో వాట్ యూ కెన్ డూ విత్ 10 crores ఇన్ 5 years, విత్ 1 crore యూ మైట్ నీడ్ 10 years ఫర్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెనీ క్రియేటర్స్ వాంట్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ బ్రాండ్ టుడే, బికాజ్ ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఒక బ్రాండ్ ప్రమోట్ చేసినప్పుడు ఆ బ్రాండ్కి మంచి సేల్స్ అవుతున్నప్పుడు నేను కూడా ఒక బ్రాండ్ని ఓన్గా స్టార్ట్ చేస్తే నేను బిజినెస్ చేయొచ్చు అని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నారు. టెల్ మీ, ఇప్పుడు ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ హ్యావింగ్ అ మిలియన్ డిస్ట్రిబ్యూషన్ వాంట్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ బ్రాండ్. ఫస్ట్ థింగ్, ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వాళ్ళు బ్రాండ్ స్టార్ట్ చేసి సెల్ చేసి కెన్ దే స్కేల్ ఇట్ ఫర్ 100 crores అట్లీస్ట్? అవుతుందా? లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేయాలంటే ఎలా చేయాలి? హౌ టు స్టార్ట్? ఒక రోడ్ మ్యాప్. సో సి, ఇన్ క్రియేటర్ ఈకోసిస్టమ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటర్స్ ఉన్నారు. దెర్ ఆర్ సమ్ క్రియేటర్స్ హూ హ్యావ్ బిల్ట్ దేర్ కమ్యూనిటీ విత్ అ వెరీ డీప్ ఫోకస్, అండ్ వేరే వాళ్ళు ఉంటారు విచ్ ఆర్ వెరీ బ్రాడ్ ఫోకస్. సో ఐ వుడ్ సే దట్ లైక్లీనెస్ ఆఫ్ సక్సెస్ ఇస్ హయ్యర్ వెన్ ద ఫోకస్ ఇస్ డీప్, రైట్? వాట్ ఐ మీన్ బై దట్, రైట్? ఇఫ్ ఐ యామ్ ఎన్ ఆంట్రప్రెన్యూర్, రైట్? నాకు ఒక ఆంట్రప్రెన్యూర్షిప్ కమ్యూనిటీ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్? అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ సిమిలర్, రైట్? దే కమ్ టు మీ బికాస్ దే మైట్ ఫైండ్ సంథింగ్ వెరీ రిలేటబుల్ టు ఆంట్రప్రెన్యూర్షిప్, రైట్? సో అలాంటి ఒక కమ్యూనిటీ ఉందంటే
it is likely that the mindset of all the people in my community are very similar, and hence their needs will be very similar. So with that, it will be easier for me to launch a brand. Kani, if I go very broad, right? Let's take, for example, one day I'm doing fashion content, some other day I'm doing fitness content, third day I'm doing something about financial investment, right? Meeku telidu, why are you coming? Some 4 people would have come for fashion, 5 people would have come for finance content. Right. Kani, they don't have a common mindset. They don't have a common shared interest, right? అది లేకుండా చేస్తే you are probably going to go into a little bit more of a difficult spot in terms of why they are with you, right? So ఒక క్రియేటర్కి బ్రాండ్ స్పేస్లో వెళ్ళాలంటే I would say, one, definitely do it if you have a very strong community of shared interest. ఆ shared interest factor చాలా important, because అది లేకుండా you'll end up very quickly saturating through your audience group who believes you. దాని తర్వాత they're enjoying some random thing you're putting, అంతే. They are not believing in your belief system. అది primary, it has to be your belief system, right? And secondly, about can they do it or not do it. See, anybody can do it, but what it takes to run a business is important. Is not, nobody tells you that. Right. అందరికి బయట నుంచి అనిపిస్తుంది, దిస్ ఇస్ సో గ్లామరస్, యూఆర్ అ ఫౌండర్, మీ టైంలో యూ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, రైట్? దట్స్ నాట్ అట్ ఆల్ ద రియాలిటీ. ఫౌండర్ అంటే నిజంగా యూ ఆర్ స్పెండింగ్, ఒక ఎంప్లాయీ ఒక 9 hours 10 hours ఉంటారు ఆఫీస్లో, యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ 18 hours a day, రైట్? సో ఐ వుడ్ సే దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్ చేసాం, ఒక కమ్యూనిటీ ఉంది అని వీ కాంట్ డిసైడ్ దట్ ఈస్ వాట్ ఇట్ టేక్స్ టు రన్ అ బిజినెస్. బిజినెస్కి కావాల్సిన క్వాలిటీస్ ఆర్ వెరీ డిఫరెంట్, and it's more to do with how much resilience you have, how much are you willing to also get into operations, right? And if you are not directly comfortable with getting into operations, get a very good operations person, right? To run the show. Yes, because without that core operations lakunda, whatever is the influence that you have, whatever is the community that you have, if you don't have your product here on time, if you're not delivering it to the customer on time, right? There is no purpose of your influence. Right. It can't convert to what the customer wants. So if you want to run a product-led business, oka chaala strong operations team 100% undali, or you should be very good at operations yourself, and you should know how to run that show. సో యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మీ గురించి ఇప్పుడు చాలా చెప్పారు, వీ స్పోక్ లాట్ అబౌట్ సాకి. బట్ మీరు ఏదైతే మిస్ ఇండియా గెలిచారో ఆ ఫేస్, ఆ తర్వాత ట్రాన్సిషన్ టు అన్ ఆంటర్ప్రినర్, అక్కడ ఏం జరిగింది అసలు? ఇక్కడ మీరు గెలిచిన తర్వాత పిఆర్ కూడా ఎక్కువ ఏం చేసుకోలేదు, కంప్లీట్లీ డిసపియర్ అయిపోయారు. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? See, నా జర్నీ ఈజ్ వెరీ డిఫరెంట్ టు మోస్ట్ ఆఫ్ మిస్ ఇండియా విన్నర్స్. ఎందుకంటే నేను ఈవెంట్ చేసింది నాట్ టు గెట్ ఇన్ టు మూవీస్ ఆర్ ఇమ్మీడియట్లీ గో ఇన్ టు అన్ యాక్టింగ్ కెరియర్. నాకు అది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది, అంతే. అవునా? టు టేక్ అప్ మిస్ ఇండియా. టు టేక్ అప్ మిస్ ఇండియా, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీ హెడ్ గాన్ ద ఇయర్ బిఫోర్, షీ హెడ్ వన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అది చూసి నాకు కూడా ఐ ఫెల్ట్, ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఐవ్ నాట్ డన్ ఇన్ లైఫ్, ఏదో డిఫరెంట్గా ఉంది, చేయాలని అనిపించింది. జస్ట్ మై ఫ్రెండ్ వాచింగ్ మై ఫ్రెండ్ గోయింగ్, అంతే, రైట్? సో అది వెళ్ళాను, చేశాను. అండ్ ఐ థింక్ విత్ దట్ a modeling kind of an opportunity opened up for me. And chala oka at least 50-60 ads lo I have acted, I have done, and it was fun. Like right? Any few names of the brands meer act chesinvi? Majority anni chesanu. For example, Raymond's chesanu, okay, fashion at Big Bazaar chesanu, Parachute chesanu. I mean these are couple of them. South lo Chennai Silks, Pothys, okay, Saravana stores andariki chesanu. So it is I can't even, I don't remember. Meera life a phase of life ni enjoy chesara, being a model, Miss India winner. Yeah, I did. Ela undedi that phase of life? I think suddenly, especially my background is very simple family, and na family lo even today varana lipstick eskunte kuda they feel oh wow, they're so different. Okay, very simple family. We are we come from Palakkad actually, history wise. So we never had any glamour, so to speak, in the family. Everyone dresses up very simply, and flowers pettukunte we are happy. Okay, koncham edana bindi pettukunte we are happy, ante, right? So for a family like that, naaku sudden ga inta glamour undi, inta matlab makeup ante, naaku I went to Miss India with two things, oka lipstick, oka
ఐలైనర్, కాజల్, పెన్సిల్ అంతే, రైట్. అండ్ అక్కడికి వెళ్ళి నాకు లిటరల్గా షాక్ అని అనిపించింది, ఎందుకంటే ఎవ్రీ వన్ ఇట్ కమ్స్ సో ప్రిపేర్డ్, ఒక్కొక్క పెద్ద మేకప్ కిట్టు, హెయిర్ టాంగింగ్, స్టైల్ అన్నీ. సో ఫస్ట్ ఇయర్ ఐ వెంట్ ఇన్ 2025. అప్పుడు వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ద కల్చర్ షాక్ ఐ ఎక్స్పీరియన్స్. అక్కడ కూర్చొని ఐ వాజ్ ఆర్డరింగ్ అన్ని ఐటమ్స్ బికాస్ ఐ వాజ్ సో అండర్ ప్రిపేర్డ్. అక్కడ కూర్చొని మింత్రా నుంచి ఐ హ్యావ్ ఆర్డర్డ్ లైక్ 20 డ్రెస్సెస్, చెప్పులు అన్నీ. ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ నాకు ఎంత అండర్ కాన్ఫిడెంట్గా వెళ్ళానంటే ఐ థాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ సెలెక్టెడ్. ఏదో ఒక ఫన్కి చేస్తున్నాను, వెళ్తున్నాను, ఐ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ కమ్, అంతే. అక్కడ వెళ్ళిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ మీ. సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గో టు ద మెయిన్ ప్యాజెంట్ అని. సెలెక్ట్ అయిన తర్వాత యూ యాక్చువల్లీ స్టే ఫర్ 30 days doing all the competitions. అక్కడే ఉండాలి. So then every day you're dressing up and all of my peers at that time are looking like literally celebrities already. నేను ఒకటి ఐఎమ్ లైక్ వేరింగ్ చప్పల్స్, ఐఎమ్ వేరింగ్ బేసిక్ ఏదో ఒక ఇయర్ రింగ్, లిప్స్టిక్, అంతే, రైట్. దట్ ఈస్ వెన్ ఐ డిస్కవర్డ్ వాట్ ఈస్ లైక్ దిస్ ఎంటైర్ వరల్డ్, రైట్. అండ్ ఇట్ టుక్ మీ 2 attempts to win. ఫస్ట్ నేను 2015లో వెళ్ళాను, ఆ ఇయర్లో టాప్ 21లో వచ్చాను, బట్ ఐ డెంట్ విన్. మళ్ళీ దెన్ దట్ జర్నీ ఆఫ్ ప్రిపరేషన్ స్టార్టెడ్ ఫర్ మీ, బికాస్ దెన్ ఐ హ్యాడ్ సీన్ ఓకే వాట్ డస్ ఇట్ టేక్ టు బీ ఇన్ దిస్ పొజిషన్ అని, వాట్ డిడ్ ద విన్నర్స్ డూ డిఫరెంట్లీ దెన్ వాట్ ఐ డిడ్ అని. నాకు ఆ 1 month వాజ్ లైక్ అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్. దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ నెక్స్ట్ 1 year మొత్తం it was dedication only to that. One is నేను physical training చాలా చేశాను because I was like not in my best shape, right. So weights lift చేయడం, cardio అన్నీ చేశాను, and that I would do maybe 1-2 hours a day. దాని తర్వాత మేకప్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి, బ్లష్ ఏంటి అని అప్పుడే నేర్చుకున్నాను నేను, రైట్. ఐ డెంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్ బిఫోర్. అండ్ స్టైలింగ్ ఏంటి, ఇలాంటి ఇఫ్ యు వేర్ అ డ్రెస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ షూ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్, వాట్ ఈస్ ద మీరు ప్లాన్ చేసుకున్నారా? దానిలో నిజంగా యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది, ఎందుకంటే అందరినీ చూసి నేను నేర్చుకున్నాను, అంతే. నాకు నో నాలెడ్జ్, లైక్ జీరో అంటే జీరో. నేను కాలేజ్కి ఎట్లా వెళ్తాను, టీ-షర్ట్ ఒకటి వేసుకొని, ప్యాంట్ వేసుకొని, హవాయి చెప్పలు వేసుకొని వెళ్తాను, ఒక బ్యాగ్, పెద్ద బ్యాగ్, అంతే. అది నా స్టైల్, నాకు అదే స్టైలిష్ అని అనిపించింది. దెన్ మై హోల్ వరల్డ్ ఓపెన్డ్ అప్ వెన్ ఐ కేమ్ ఫర్ దిస్. So with that I won that year in the second attempt that I went, and after that I still was modeling. It's not that I was not modeling, but background lo నాకు ఎప్పుడు I want to start a business అని ఆ మైండ్ సెట్ ఉండింది even before I went in for entrepreneurship మీద ఇంట్రెస్ట్ ఉంది. If it was not for fashion, maybe హోమ్ ఇంటీరియర్స్ లో అలాంటి ఒక లైన్ లో ఆ లైన్ లో ఐ వుడ్ హ్యావ్ గాన్, రైట్. బట్ ఈ ఎక్స్పోజర్ అయిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ 2017లో నేను ఒక చాలా చిన్న బ్రాండ్ పెట్టాను. ఆ బ్రాండ్ ఆల్ మై ఫ్రెండ్స్ వోర్ ఇట్, ఆల్ ది అదర్ మిస్ ఇండియాస్ వోర్ ఇట్, ఆల్ ఆఫ్ దెమ్ ప్రమోటెడ్ ఇట్, వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ టు హ్యావ్ డన్ ఇట్, రైట్. కానీ ఆ బ్రాండ్కి ప్రైస్ పాయింట్ ఏంటంటే ఇట్ వాజ్ సంథింగ్ బిట్వీన్ 4,000 rupees to 8,000 rupees, right. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండింది ఆ టైంలో, సేయింగ్ పీపుల్ విల్ బై ఫర్ 4,000 rupees. దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మార్కెట్ రిసర్చ్ ఐ అండర్స్టూడ్ ఓకే దిస్ ఇస్ వెరీ ప్రీమియం సెగ్మెంట్, నోబడీ ఈస్ లుకింగ్ ఇన్ టు దిస్ యాజ్ మచ్, రైట్. అవును. సో ఐ డెంట్ నో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ బికాస్ ఐ హ్యాడ్ నో బేస్ ఇన్ బిజినెస్ అట్ ఆల్. ట్యామ్ ఏంటని ఐ డెంట్ నో, రైట్. టుడే ఐ నో, లైక్ ఆఫ్ కోర్స్ ఇట్స్ బిన్ అ బిగ్ లెర్నింగ్ జర్నీ ఫర్ మీ. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్, రైట్. అండ్ ఫ్రమ్ దట్ ప్లేస్ I feel everything in business, more or so I have learned it on my own with either a good experience. Idi chesam success ayindani, okay this is a right path to go. Idi chesam this is failed terribly ani adi kuda untadi, right. So then next time maybe don't do that, right. Take a different path. Naku ee journey lo maybe my biggest support is my husband, because he has been an entrepreneur himself as well, right. So when you both are going through it, you have a lot of empathy for each other, because ee journey lo really 95% of the things that go wrong will only be going wrong. Okay, 5% happiness tho you are living, right. That is the reality of it. There is no ease, the glamour that you see, oh Shark Tank lo vacharu, ee podcast lo vacharu, avanni like after so many years it happens, but the struggle you face, right, is very very difficult. దానికి అట్లీస్ట్ ఒక 2-3 members ఉండాలి క్లోజ్ టు యూ హూ ఆర్ యువర్ ఛాంపియన్స్, అండ్ మీకు యూ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు రీస్టార్ట్ ఎవ్రీ టైమ్ యూ ఫీల్. అందరూ చెప్తానే ఉంటారు ఓ దిస్ ఇస్ ఆల్ షీస్ డన్, వాట్ ఈస్ షీ డన్. యూ షుడ్ బీ ఏబుల్ టు కట్ అవుట్ దట్ నాయిస్, లిసన్ టు యువర్ సెల్ఫ్ అండ్ రీస్టార్ట్.
And you have to do that not once, twice, Right. 1,000 times. I'm saying not an exaggeration. Endukante every 2 months you'll feel like, yeah, what am I doing? Right? At 2 months ki you have to motivate yourself. Anta resilience undali. సో మీరు ఫస్ట్ టైం మిస్ ఇండియాకి వెళ్తున్నప్పుడు మీరు చెప్పారు లైక్ ఐఎమ్ నథింగ్ ఎట్ దేర్ ఆ ప్లేస్లో, బట్ నా పియర్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చారని. ఆ టైంలో మీరు మీకు ఏం చెప్పుకున్నారు వెన్ యూ హ్యావ్ నథింగ్? అంటే వాళ్ళతో కంపీట్ చేయడం అంటే ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారు, మీతో మీరు ఏం చెప్పుకున్నారు? This is a very interesting question. So నాకు I have always felt that either in my family group or in my peer group, right? నా మైండ్ సెట్ ఎట్లా అందంటే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఐ విల్ లెర్న్, రైట్? అండ్ దట్ లెర్నబిలిటీ ఫర్ మీ హ్యాస్ బిన్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఓకే. నేను తర్వాత లైక్ ఆఫ్టర్ మేబీ సాకి ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ ఐ మైట్ గో ఇన్ టు సమ్ అదర్ ఫీల్డ్ విచ్ ఐ హ్యావ్ నో కాంటెక్స్ట్ అబౌట్, ఆటోమోటివ్, ఏవియేషన్, ఏ ఫీల్డ్లో పెడితే ఐ విల్ స్టార్ట్ అట్ జీరో. I will know nothing about it. But my willingness to learn is very high. నేను ఒక 10 పీపుల్కి వెళ్ళి where did you get this? How did you learn this? అడుగుతాను నేను. ఓకే. రైట్? అడిగితే what I have realized is majority of people are usually willing to help. Right? If you go with a genuine intent and an honest question, help చేస్తారు. ఎగ్జాక్ట్. You have to have the confidence to ask. నాకు తెలీదు అని ఒప్పుకోవాలి. యాక్సెప్టెన్స్ It's ఉండాలి. okay. Right? ఒప్పుకొని ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ సంబడి దిల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. Right. సో అలాంటి ఐ ఆస్క్డ్ ఆల్ మై 21 ఫైనలిస్ట్స్ ఉన్నారు. Okay. దానిలో 21st లిటరలీ లాస్ట్ పర్సన్ హూ గాట్ సెలెక్టెడ్ వాజ్ మీ. ద బ్యాలెన్స్ 20 పీపుల్కి వెళ్ళి అడిగాను, వేర్ డి యూ బై దిస్, హౌ డూ యూ డిసైడ్ విచ్ మేకప్ టు వేర్ టుడే టుమారో, హెయిర్ స్టైలింగ్ చేయాలంటే ఏం కావాలి. సో షేమ్లెస్లీ ఐ హావ్ గాట్ అండ్ ఆస్క్డ్ ఎవ్రీబడి. Okay. Nice. And literally my roommate was in the top 5 that year. She's an actress today. Okay. If you can name her. Tanya ani. Okay. So she had come with 6 suitcases. Okay. నేను వెళ్ళాను ఇంత ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళాను, అంతే తెలుసు నాకు. Okay. సో ఐ సా హౌ షీ వాజ్ సో ప్రిపేర్డ్. ఒక బ్యాగ్లో మంచిగా డ్రెస్సెస్ పెట్టింది, ఇంకొక బ్యాగ్లో ఓన్లీ షూస్, ఇంకొక బ్యాగ్లో జ్యువెలరీ, ఇంకొక బ్యాగ్లో బ్యాగ్స్. సో ఇట్ వాస్ జస్ట్ లైక్ ఓ వావ్, ఇంత ప్రిపరేషన్ కావాలని అప్పుడు తెలిసింది నాకు. ఓకే. రైట్? అప్పటి వరకు మీకు దీని ఫినాన్షియల్లీ ఎంత కావాలి, ఏమేమి ఉండాలి, ఏంటి అదేం తెలియదు. నథింగ్ ఐ న్యూ. అండ్ అది కూడా నెక్స్ట్ ఇయర్ ఐ హ్యావ్ టు బై ఆల్ దిస్, నో. సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ మై పేరెంట్స్ ఆర్ ఆస్క్ ఎనీబడి. రిటర్న్ వెళ్ళాను, కొంచెం ఏదో ఫేమ్ వచ్చిందని ఐ వాజ్ హ్యాపీ. రైట్? ఇప్పుడు బెంగళూరుకి వెళ్తే పీపుల్ నో ఓకే దిస్ గర్ల్ హెస్ గాన్ టు మిస్ ఇండియా, అట్లీస్ట్ ఫైనలిస్ట్ అయిందని. సో దాని తర్వాత ఐ టుక్ ద స్మాలెస్ట్ మోడలింగ్ జాబ్స్ ఐ కుడ్ గెట్. రైట్? ఐ స్టార్టెడ్, నాకు ఫస్ట్ మోడలింగ్ అసైన్మెంట్ వచ్చింది నాకు 1000 rupees ఫార్ 80 garments ఒక రోజుకి. ఓకే. రైట్? అక్కడి నుంచి స్టార్ట్. అండ్ ఐమ్ లైక్ హౌ కెన్ సమ్మన్ వేర్ 80 garments in a day? It is crazy. బట్ చేశాను. Then the same client called me for 3 more shoots. So alla like small jobs chesi I put my money together, right? And I only went and bought. I didn't depend on my parents as much. Majority everything I only covered. So nakadi I know where they came from, right? I don't want to trouble them ever with what I'm doing. సో యాక్చువల్లీ మీ వికీపీడియాలో నేను చదివాను అనమాట, మీది లవ్ మ్యారేజ్ అని. ఇఫ్ ఐ కెన్ టచ్ ఇట్. Yeah. లైక్ బోత్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్. మీరు ఆఫ్టర్ మిస్ ఇండియా వచ్చారు. సో అది ఎలా జరిగింది? So actually my husband and I met in the funniest way. నేను చెప్పాను కదా that I was modeling for this brand 80 garments ఒక రోజుకి. ఆ బ్రాండ్ ఓనర్ ఒక అమ్మాయి, షీ వాజ్ ఇన్ బెంగళూరు. ఓకే. సో when Bhargav came to Bangalore, he lived actually overseas for almost 15 years, US లో. సో వచ్చారు, దాని తర్వాత he moved to Bangalore. And he was at that time building a business where they wanted to take offline boutiques. Small boutiques ఉంటారు, దాన్ని ఆన్లైన్ తీసుకెళ్తే there is some potential in that business అని he was planning for that. So he reached out to this boutique. Okay. ఈ బొటిక్ ఓనర్తో మాట్లాడినప్పుడు she had said there is some connection, I feel both of you should meet each other. Okay. And I don't know her, I still don't know her very well. Okay. He also still has no connection with her. నేను ఒక 2-3 షూట్స్ చేశాను వాళ్ళతో, అండ్ హీ హ్యాడ్ రీచ్డ్ అవుట్ టు హర్ ఫర్ ఆన్బోర్డింగ్, అంతే. దట్ ఈస్ ద కనెక్షన్ దట్ వీ మెట్. దెన్ హీ మెట్ మీ ఇన్ బెంగళూరు. హీ సెడ్ ఓకే, ఐ వాంట్ సమ్ హెల్ప్ ఇన్
కెన్ యూ మోడల్ ఫర్ మై దిస్ వన్, Okay. అండ్ ఐ ఆల్సో వాంట్ టు క్యూరేట్ క్లాజెట్స్ ఇలాంటి. సో బొటిక్స్తో కోఆర్డినేట్ విత్ దెమ్ అండ్ హెల్ప్ మీ క్యూరేట్ విచ్ ఇస్ ద నైస్ సెలెక్షన్. ఓకే. And this was before Miss India even for me. The అప్పటికి మీరు ఇంకా మిస్ ఇండియాకి 2014 వెళ్ళలేదా? ఓకే. ఆహా. And even for him it was a very small, matlab we was just starting in India, first experience in entrepreneurship avani. So we started literally with zero and we were friends first. So 2014 nunchi almost 2017 varaku we were friends. We had our own lives, things were going on, and I was in Bombay because Okay. at that time is when I had moved. I had, మిస్ ఇండియా అంతా. I had first year నేను వెళ్ళాను Okay, కదా 2015లో. అప్పుడు I had just kind of started అంతే, right? But we've always stayed with each other, and I think what connected for both of us is we are both people who have very grounded, humble background, but we are very ambitious. ఓకే. దిస్ కనెక్టెడ్ యూ. That connected us very well because if you want to go on a journey of building something, ఏదో పెద్దది క్రియేట్ చేయాలి, వీ హ్యావ్ టు బిల్డ్ సంథింగ్ అంటే దెర్ ఇస్ అ సర్టన్ మైండ్ సెట్ రిక్వైర్డ్ ఫర్ దట్, రైట్? ఆ మైండ్ సెట్ చాలా సెట్ అయింది. దట్ ఈస్ వేర్ వీ కనెక్టెడ్ ఫస్ట్. దాని తర్వాత వీ వర్ స్టేయింగ్ ఫ్రెండ్స్, ఆల్ దట్. మిస్ ఇండియా అయిన తర్వాత ఐ రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు ఇన్ 2017. అప్పుడు ఐ జస్ట్ మెసేజ్, హాయ్, హౌ ఆర్ యూ, విల్ మీట్ ఫర్ కాఫీ అని. నేను ఫస్ట్ టైం మీట్ అయింది స్టార్బక్స్లో. ఓకే. అండ్ we met and we spoke for 4 hours, 5 hours. We didn't know how time passed. Appudu we realized, okay, we have a lot in common. Okay. And we have, like something much deeper here. Then we were dating for just 1.5 years, and then we knew this is what is. That's why I got married very young. When I got married I was 24. Okay. So but ఇది ఎక్కడ లేదు వికీపీడియాలో kada? Yeah. And so many people ask me, నిన్న కూడా మొన్న I was doing some other shoot, आप शादीशुदा हो? Okay. Yeah, and 8 years. ఎవరికైనా చెప్తే they won't believe me. Right. Because నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, saying that whoever I am, I can be my real self with him. Okay. ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ హీ ఆల్సో ఫీల్స్ ద సేమ్ వే. ఇప్పుడు 8 years అయింది. బట్ అండ్ ఐ థింక్ దట్ హ్యాస్ బిన్ మేబీ a very good choice of mine because the support you need when you're starting out as nobody and build చేయాలంటే ఆ సపోర్ట్, ఎంత సపోర్ట్ కావాలంటే నిజంగా there are so many days. నేను చెప్పాను కదా నిన్న మాట్లాడినప్పుడు, ఎవ్రీ 1 yearకి నాకు సెల్ఫ్ అనిపించింది, oh everything has failed now, I can't continue running this business, maybe I have to shut it down అని ఎవ్రీ 1 year నాకు అనిపించింది. ఓకే. అక్కడి నుంచి మంచి మళ్ళీ మోటివేషన్ రావాలి, అంత స్ట్రాంగ్ ఫీలింగ్ రావాలంటే of course you can do it yourself, but if you have 2-3 people around you who are there to fight for you, right? And the support is really, I mean, beyond what I can ask for. So I feel I've gotten a partner like that, and నాకు అప్పుడే అనిపించింది he is the guy. So అప్పుడే we got married. సో యాక్చువల్లీ మీరు మిస్ ఇండియా, సో ఆ టైంలో మీకు చాలా ఫేమ్ ఉంటుంది, అండ్ మిస్ ఇండియా ఊరికనే గెలవరు, అండ్ ఏదో ఒక అథారిటీ ఉంటుంది కాబట్టి మీకు మిస్ ఇండియా వస్తుంది. కానీ ఎక్కడ కూడా సాకి వెబ్సైట్లో కానీ, సాకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కానీ మిమ్మల్ని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు అసలు, ప్రోడక్ట్స్ వైస్లో కానీ, దేని వైస్లో కానీ? ఇస్ దేర్ ఎనీ స్టోరీ బిహైండ్ ఇట్? దెర్ ఇస్ నో స్టోరీ. అప్పుడు నేను ఒక్కొక్క షూట్ చేశాను, బట్ చాలా తక్కువ, 1-2 తప్ప ఎక్కువ ఏం లేవు. ఐ అగ్రీ. రీజన్ ఏంటి అని? అది రీజన్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్లో వెళ్తే రైట్, నాకు వెన్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్ ఐ హ్యాడ్ ద ఇంటెన్షన్, నాకు బిజినెస్ గురించి అన్నీ తెలియాలి, రైట్? తెలియాలంటే హౌ మెనీ లైక్ డొమైన్స్ ఆర్ దేర్ విత్ ఇన్ రన్నింగ్ దిస్ బిజినెస్. ఈ-కామర్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఫుల్ఫిల్మెంట్ ఎట్లా మేనేజ్ చేయాలి, సపోర్ట్ ఎట్లా చేయాలి, అన్నీ చూసుకోవాలి, రైట్? సో మై లాస్ట్ 5 years హ్యావ్ గాన్ ఇన్ లెర్నింగ్. సో మీరు లిటరలీ ఇఫ్ యూ ఆస్క్ మీ టుడే, ఈ డేటా మీ బ్రాండ్ గురించి ఎక్కడి నుంచి తీయాలంటే నాకు తెలుసు. I can open that, ERP, I will open a report and I will show you where is that data. అంత తెలియాలంటే you need to spend time individually learning it, right? Obviously. So I have been quietly in the background learning everything I need to learn about this business. And today నాకు అది కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది that my team is there, they will handle it, they're all equipped now, right? So నాకు ఇప్పుడు కొంచెం టైం దొరికింది.
So now I feel like I'm more ready to be out there and talk about the brand, right? ఆ టైం నాకు దొరకట్లా బిఫోర్. నేను మీది ఒక టెడెక్స్ టాక్ చూసాను, నాకు అది చాలా నచ్చింది. అంటే లైక్ అందులో ఒక లైన్ ఉంది, ఆ లైన్కి ఎంత మీనింగ్ ఉందనేది మీరే చెప్పాలి. ఐ ఫెల్ట్ లైక్ ఆ లైన్కి చాలా డీప్ మీనింగ్ ఉందని. మీరు అందులో చెప్పారు పాజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీడమ్. అండ్ అది విన్నప్పుడు ఇట్ హ్యాస్ అ రియలీ డీప్ మీనింగ్ అని నాకు అనిపించింది. అసలు వై పాజ్ అంటే ఒక ఫ్రీడమ్? See, because when you start working on something, right, మీరు ఒక ప్యాషన్తో స్టార్ట్ చేస్తారు. ఆ పాత్లో అట్లీస్ట్ ఎర్లీ ఆన్ మీకు తెలీదు వాట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు ఎండ్యూర్, రైట్? It is possible you will have a very happy, easy, fulfilling journey, or you might face lots of challenges. Path change avutadi. I started with this, but I'm doing something else. And avanni vastadi. And when you're in that journey, your mind is always thinking, okay, what's next? What's next? What's next? What's next? Right? For a minute, if you pause, you get to reflect. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మేము, ఎంత దూరం వచ్చాం, దానికి ఏమి ఏంటి? Am I still holding on to the things I like? Am I doing something for, reasons beyond? Lot of times we do things for money. Lot of times we do things because our situation is difficult. So those are also important. But somewhere to ground yourself back, right? And be in connection with who you are. ఈ వరల్డ్లో మనకెంత డబ్బులు వచ్చినా, మాకెంత ఫేమ్ వచ్చినా, సక్సెస్ వచ్చినా కూడా మాకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంటర్నలీ. ఆ హ్యాపీనెస్ కమ్స్ వెన్ యూ ఆర్ ఫుల్లీ ఇన్ కనెక్షన్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ అవేర్ ఆఫ్ హూ యూ ఆర్, నాట్ బికాస్ ఆఫ్ అ సక్సెస్ ఐడెంటిటీ అరౌండ్ యూ, రైట్? I think Jim Carrey has said that in one of his lines. I wish everybody gets all the fame, success, riches, so that they'll understand the true happiness doesn't lie there, right? So a pause చేసినప్పుడు you will connect with yourself. ఆ కనెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, డోంట్ హ్యావ్ మనీ, ఆ కనెక్షన్ లేకుండా యూ కాంట్ బీ హ్యాపీ. సో ఐ ఆల్వేస్ ఫీల్ వాట్ ఎవర్ జర్నీ యూ ఆర్ ఆన్, ఫైండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు బీ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ దట్ యూ ఆర్. మీకు ఏం థింగ్స్ హ్యాపీనెస్ ఇస్తాయి? నాకు ఐ థింక్ ఓవర్ టైమ్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ హెస్ చేంజ్డ్, రైట్? వెన్ ఐ వాజ్ యంగర్ నాకెప్పుడు ఇలాంటి థింగ్స్, సక్సెస్ కావాలి, నాకు ఫేమ్ కావాలి, నాకు ఇంత అంబిషన్ ఉంది, ఇది చేయాలని ఉండేది. బట్ ఇప్పుడు ఐ హ్యావ్ లివ్డ్ సో మెనీ లైఫ్స్. నేను చెప్తాను కదా, వన్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్, వన్ యాజ్ అ మోడల్, వన్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్, దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్నఫ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్, రైట్? అది చూసిన తర్వాత ఐ హ్యావ్ రియలైజ్ దట్ నాకు ఇంట్లో కూర్చొని కొంచెం ఫ్రీ టైం వచ్చి టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, మై పెట్స్, మై పేరెంట్స్, eat a good meal, that is happiness. Wow. Ante. To be fully present in my own life, that is happiness. ఏ లైఫ్ అన్నా నాకు, I have people who love me, I have people who I love, I have good warm plate of food, అంతే నాకు. That is the meaning of happiness to me. మనీ, ఫేమ్, మిస్ ఇండియా ఇవేమి అంత అది ఉంటుంది, పోతుంది, రైట్? We will do the best. I still believe that whatever opportunity I'm given, I will do my best. I will do it till I have the last speck of energy left in me, right? I will work incredibly hard. But naku, I don't want that to be the reason for me to be happy. Wow, great. Yeah. Nice. Okay. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ట్రాన్సిషన్స్ ఆఫ్ టైంలో ఈజ్ దర్ ఎనీ టైం మీరు ఎప్పుడైనా అనిపించిందా అంటే లైక్ నాకు ఎందుకురా బాబు ఇది ఆపేసినా బాగుండు అని? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ అయితే ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ అనిపించింది నాకు. ఎవ్రీ ఇయర్ అనిపించింది బికాజ్ ఐ ఫెల్ట్ ఇయర్ 1 ఏదో ఒక ప్రాబ్లం ఉండింది. ఓకే, దిస్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్, ఇది రాదు మళ్ళీ, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు అని నెక్స్ట్ ఇయర్ వెళ్ళాను. నెక్స్ట్ ఇయర్ టోటల్ డిఫరెంట్ ప్రాబ్లమ్ వచ్చింది. సో అండ్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ సో మెనీ థింగ్స్. వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ కోవిడ్, number 1. Right. Second is you have problems with supply chain, right? In a business like this, by the time you solve supply chain, it will suck your soul, right? So alanti every year I have had a challenge big enough that has almost made me give up. Right? But I always felt that I feel maybe I'm little spiritual in that belief system. I always feel that you are put in a place
to give something to someone else, right? Or learn something for yourself. When that journey is over, if that thing is not meant for you, ee brand undukodu, something is there, it will be taken out of you without your control, right? But if you're still in it, naku really every year there has been one reason why it should have shut. ఓకే. But if it hasn't and it has reached 5th year, while so many other entrepreneurs ki 1 year 2 years lo a journey Shut down అయిపోతుంది, నాకు 5 years uninది ఆ జర్నీ ఎందుకు, రైట్? So I always feel like I operate this with a slightly bigger purpose, that either I have to learn something or I have to give some other people things, right? Either giving people jobs, giving people opportunity, adi na through avvalani ఓకే. I have that belief, right? And it also comes to people who have the courage to take that challenge. Andarki raadu. రైట్. మీకు ఆ కరేజ్ ఉండాలి దట్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఫేస్ వాట్ ఎవర్ ఛాలెంజ్ ఇస్ థ్రోన్ ఆన్ యూ అండ్ స్టిల్ షో అప్ ద నెక్స్ట్ మార్నింగ్ విత్ అ బ్రైట్ స్మైలింగ్ ఫేస్. ఆ ధైర్యం ఇట్ కమ్స్ విత్ ఇట్. రైట్. దట్స్ మై బిలీఫ్. మీ ఎంటైర్ జర్నీలో మీకు వచ్చిన బెస్ట్ అడ్వైస్ విచ్ హెల్ప్డ్ యూ, ఆర్ మీరు విన్నది ఎక్కడైనా చూసింది విచ్ హెల్ప్డ్ యూ? కెన్ ఐ లైక్ గెట్ మై ఫోన్ అండ్ ఐ రీడ్ దిస్ ఫర్ యూ? ఓకే, సో నాకు ఐ హ్యావ్ వన్ ఫేవరెట్ quote. It's from Theodore Roosevelt. I'll read it out because it's a very long quote, but this has always stayed with me. It's not the critic who counts, not the man who points out how strong men stumble or where the doers of deed could have done them better. The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs, who comes short again, who spends himself in a worthy cause, who at best knows in the end the triumph of high achievements, and who at the worst, if he fails, at least fails while daring greatly, so that his place shall never be with those cold and timid souls who have never known victory nor defeat. Nice. Right? Idi chala deep. Right. And If you can this explain this. simply means that the ones who deserve the credit are the ones who have tried it. బయట కూర్చొని ఇంకొక పర్సన్ మీద కామెంట్ చేయడం చాలా ఈజీ, రైట్? ఎందుకు ఇట్లా చేస్తున్నారు, షీ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్, హీ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్, అట్లా చేస్తే దే మైట్ హ్యావ్ సక్సెస్, అవన్నీ చెప్పడం చాలా ఈజీ. రైట్. ఒకసారి వెన్ యూ స్టెప్ ఇన్ టు వాట్ ఎవర్ ఇస్ దట్ ఫీల్డ్ అండ్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీకు ఆ హార్డ్షిప్ తెలుస్తుంది, మీకు ఆ సక్సెస్, ఆ జాయ్ కూడా, ఆ ఫీలింగ్ ఇస్ వెరీ డిఫరెంట్, రైట్? సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ బిఫోర్ కామెంటింగ్ ఆన్ అనదర్ పర్సన్ వితౌట్ నోయింగ్ వాట్ దేర్ ఎక్స్పీరియన్స్ ఈజ్, రైట్, ఫర్ యూ టు సిట్ ఆన్ ది అవుట్ సైడ్ ఆన్ ద ఫెన్స్ అండ్ సే ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా ఉంది, ఈజ్ వెరీ ఈజీ, రైట్? So don't comment on other people unless you have tried it. And for anybody who has tried it, that courage to try, more than anything else, success ayinda, fail ayinda, that is secondary. Aa courage to try undali. Adundante the rest is history, right? That is my favorite quote. నైస్. మీ ఎంటైర్ జర్నీలో మీకు చాలా లెర్నింగ్స్ ఉన్నాయి, బికాజ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ లైఫ్ని మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు, మీరు దాని నుంచి నేర్చుకొని యూ కేమ్ అప్ విత్ ద న్యూ లెసన్స్, న్యూ లైఫ్. సో మీ ఎంటైర్ జర్నీలో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్. Number 1 would be that మాకు ఒక బిలీఫ్ ఉండాలి that we can learn something and achieve, right? You can start at any point 0లో కూడా, you don't know anything about an industry, you know, your own dreams, ambitions, you can start with nothing, right? But if you are willing to learn, if you are willing to be open, if you are willing to ask the right questions, be very curious in life, the answers will start appearing because you are chasing them, right? So maakemi telidu ani you should not stop yourself. Right. That is lesson number 1. You asked me 3 kada? Right. Okay. Lesson number 2 ఏంటంటే, I feel that while a lot of people believe in luck, right? She is so lucky, he is so lucky. I very strongly believe that yes, maybe luck is a small component. The best way to beat that is incredible hard work. Okay? If you keep working and keep working and keep working at the same dream with the same intensity. I'm saying oka roju you might feel very happy about something, 10 roju you might feel very bad saying enduku chestunnanu, avanni feelings vastayi, lakunda kaadu. But
ఇఫ్ యూ స్టిక్ విత్ ఇట్ త్రూ ఆల్ దాట్, మీకు ఆపర్చునిటీ ఎప్పుడో వస్తుంది, నాట్ టుడే, 10 years తర్వాత వస్తుంది, 20 years తర్వాత వస్తుంది. యూ విల్ బీ సో రెడీ ఫర్ దట్ ఆపర్చునిటీ that you will make 100x of that opportunity than somebody who's just lucky. So hard work always beats luck. ఎంత లక్కీ పర్సన్ ఉన్నారంటే కూడా ఆ లక్ని సస్టైన్ చేయాలంటే హార్డ్ వర్క్ ఉండాలి. సో వితౌట్ హార్డ్ వర్క్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, రైట్? అండ్ థర్డ్ థింగ్, అండ్ దిస్ ఇస్ స్టిల్ ఐ వుడ్ సే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇస్ యూ షుడ్ ఆల్వేస్ ఆపరేట్ విత్ అ వెరీ డీప్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్. Because life lo most days are very boring, right? Most days are very ide chestunama monotonous life ane untadi. Life is largely like that, right? So a very boring life lo contentment ledante, right, you are going to just keep chasing happiness, right? Adi chase cheyakunda, if you are, happiness really means at peace విత్ స్టిల్నెస్. ఏమీ అవ్వకుండా మీరు హ్యాపీగా ఉన్నారంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ దట్ కెన్ డిస్టర్బ్ యూ. యాక్చువల్లీ లాస్ట్ సండే నాకు ఇదే ఫీలింగ్ అనమాట. అంటే అసలు ఫుల్ బోరింగ్, ఏం పని చేయబుద్ది లేదు, అన్నీ ఆపేయాలనిపించింది. వాంటెడ్ టు ఫీల్ వైజాగ్ వెళ్ళాలి ఒక్కరోజు అని, బట్ మెనీ థింగ్స్ స్టాప్ యూ అలాగా. అప్పుడు అనిపించింది లైక్ చాలామంది మండేస్ని హేట్ చేస్తారు, బట్ ఐ లవ్ మండేస్. ఎందుకంటే ఎవ్రీ మండే మేక్స్ అస్, అంటే అన్నీ మర్చిపోతాం. సండే ఏ షిట్టే మనం వెళ్తున్నా, ఎంత ఫేస్లో ఉన్నా, మండే మార్నింగ్ రాగానే అన్నీ మర్చిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయి టైంకి యూ నీడ్ టు డూ యువర్ థింగ్స్ ఉండాలి అంతే. అందుకే లైఫ్లో మండే చాలా ఇంపార్టెంట్. You should watch this TED Talk, I'll tell you. It's called Your Elusive Creative Genius. Okay. And it's by Elizabeth Gilbert. Okay. And our podcast lo, you will learn that, especially for people who are high achieving, high ambition, they want to build something, right? What you can do every day and is your responsibility is you show up, get up, show up, do your work. That is the best you can do every day with whole heart, right? దాని తర్వాత ఏమవుతుంది, you should not be linked to that outcome, right? And she talks about the fact that every time something great happens creatively, if you believe that that is not you and it is an external entity entering your existence and delivering something extraordinary, you have the capacity to deal with success and failure in the same way. Wow. Right? And that is maybe the most important thing, because success andarki you'll still get used to it. Right. A failure, no one teaches you how to experience it, and malli ravalante, that is maybe the best tool I have learned to cope with failure and come back again. Right? So I would maybe leave everyone with that one thought. Please watch it. It's a lovely... Definitely. So actually I should thank you a lot, because ఎందుకనంటే మిమ్మల్ని నేను మార్చ్ ఆ టైంలో రీచ్ అవుట్ అయ్యాను. ఫ్రమ్ దేర్ ఐ వాస్ ట్రయింగ్, లైక్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మధ్యలో, ఎలా అయినా చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ఓవర్ దేర్ అండ్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్, బికాజ్ ఎప్పటి నుంచో తెలుగులో D2C ఫౌండర్స్ కోసం వీఆర్ వెయిటింగ్, ఎలా అయినా మాట్లాడాలి, చూడాలి, వెతకాలి పీపుల్కి, బికాజ్ ఈ సెగ్మెంట్లో ఎలా అయినా డీప్ నాలెడ్జ్ ఇవ్వాలి, రాదర్ దెన్ అంటే లైక్ అన్ని పాడ్కాస్ట్లు వ్యూస్ కోసమే చేయలేము, కొన్ని మా లెర్నింగ్స్ కోసం, కొన్ని ఆడియన్స్ లెర్నింగ్స్ కోసం చేయాలి అనే సెగ్మెంట్లో మీకు రీచ్ అవుట్ అయ్యాను. అండ్ మీరు కూడా అదే ఓపెన్నెస్తో ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయినా యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే I feel you have brought me out of my shell where I'm very quiet and kuchranu, and you've also, I mean, put me on my first podcast and Telugu podcast. Nak Telugu telidu, but I'm still doing this. Hopefully I have been able to give something to your audience, and నాకు కూడా I think I have learnt a lot speaking to you about content and avanni. I'm excited in terms of what I have learnt. Hopefully next time if I come to your podcast, I'll speak better Telugu. యాక్చువల్లీ దిస్ హ్యాపన్స్ విత్ ఎవ్రీ టాప్ 1% పీపుల్. ఎందుకనంటే వెన్ ఇట్ కమ్స్ టు టెక్నికల్లీ స్పీకింగ్, ఎవరు కూడా తెలుగులో మాట్లాడలేరు ఈవెన్, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు అందరు ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. అంటే లైక్ నేను ఆ బ్యారియర్ పెట్టుకొని, అంటే లైక్ నేను వాళ్ళ పాడ్కాస్ట్ తీసుకురానన్న మైండ్ సెట్తో పెట్టుకుంటే ఐ కెన్ నెవర్ లెర్న్. అంటే ఐ హోప్ పీపుల్ ఆల్సో, అంటే వాళ్ళు కూడా ఇదే పర్సెప్షన్లో చూస్తారు, లైక్ దే ఆర్ అట్లీస్ట్ ట్రయింగ్. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల పర్సన్కి నేను తెలుగులో మాట్లాడుతుంది కూడా అర్థం కాకపోతే, దెన్ డెఫినెట్లీ ఇట్ వుడ్ బి అ డిఫరెంట్ సినారియో. బట్ అట్లీస్ట్ పీపుల్ ఇది చూసి ఆ ఇంటెన్షన్ అర్థమవుతుంది. అంటే లైక్
నేర్చుకుందాం, ఎలా అయినా నేర్పిద్దాం అనే కాన్సెప్ట్లోని పీపుల్ ఆర్ ట్రయింగ్ అనేది. దట్స్ అవర్ ఇంటెన్షన్. హోప్ అవర్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. Yes, we hope so. Thank you so much. This is so fun, and thank you for making this special for me as well. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఎన్నో ఇంటర్వ్యూస్ ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ పాడ్కాస్ట్ మాకు ఇచ్చినందుకు ఐఎమ్ యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ని ఇక్కడ వరకు చూసారంటే దాన్ని డెఫినెట్గా మీకు ఈ ఎపిసోడ్ నచ్చే ఉంటుంది. సో మీ సపోర్ట్ని ఒక లైక్ అండ్ కమెంట్ రూపంలో చూపించండి. దానివల్ల బెటర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.